అసలు ఖైదీ నెంబర్ 150 మీ కెరీరు అసలు ఎక్కడ కొంతనుండవు సార్, ఎట్లా, వాట్ ఈజ్ ఇట్? ఖైదీ నెంబర్ 150 షూటింగ్ టైంలో చిరంజీవి గారిని వెళ్ళి నేను నా వేషం ఉన్నాయా మీ పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపించిన చాలు అని సరదా కోసం అడిగా. అవును, ఆయన పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపించాలని ఫ్రేమ్ లో కనిపించిన చాలు ఫోటో కట్టించుకున్నా కూడా చెప్పా. అయితే ఇమీడియట్ గా ఆయన అప్పుడే ఆయన దగ్గరికి వినయ్ గారు వచ్చారు. ఫ్రేమ్ లో కనిపిస్తుంది చాలని నోరు తీసి అడిగిన వాడిని అండి, నిజంగా నా బిడ్డల సాక్షి చెప్తున్నా. అలాంటిది చిన్న పాత్ర ఇమ్మంటానే నాకు అక్షయ పాత్ర ఇచ్చారు. రైతు కావాలి సార్. సూర్యదేవ నాగేశ్వర గారు ఫస్ట్ టైం నాకు మేకప్ వేశారండి. ఆ మేకప్ ఫోటో చూస్తున్నా నా మధ్య పోయింది. ఇంత అందగానే అనుకున్నాను, ఎంతకాలం నా ఇంత అర్థాలు అబద్ధం చెప్తున్నాయి ఎంత అందగానే నేను అనుకుని. వాళ్ళు ఫ్రేమ్ లో రాజశేఖర్ గారు లాగా, ఒక ఫ్రేమ్ లో కమల్ హాసన్ లాగా అనిపించింది నాకే. అదే మేకప్ అంత వేరియేషన్ ఫస్ట్ టైం తెలిసింది. అవునులే, బాబాయ్ బందర్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, నీ అందరికి అప్పుడు సినిమా యాక్టర్ గా మా గ్లామర్ మెడ్రాస్ లో. అవును, సినిమా యాక్టర్ బాబాయ్, మీ యాక్టర్ బాబాయ్, యాక్టర్ బాబాయ్ అందరూ సెకండ్ ఇచ్చారట. అందుట్లో అతను వాళ్ళ అక్కయ్య బాగుంటుంది కానీ నీకు ఎవరు అన్నాడు. మరి చెప్పడం నాకు క్రాక్ అయిపోయాను, ఇగో క్లాస్ కదా. అవును అని చెప్పారు, అని బూతులే తిట్టా. ఇగో నన్ను నాకెందుకు ఎవరు అనే ఫీలింగ్ తోటే ఎవరంటారా అని చెప్పని అహంతో చుట్టకి వెళ్ళానండి. మా తమ్ముడు మ్యారేజ్ ఈ ఆదివారం అయితే నెక్స్ట్ ఆదివారం పెళ్లి చూపుకి వెళ్ళా. ఆ నెక్స్ట్ ఆదివారం నాడు తాంబూలా నాకు. మీ మిస్సెస్ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే మీ సక్సెస్ ని చూసి ఎంజాయ్ చేశారు. ఒక్క సినిమా చూసింది ఆవిడ. ఓకే, ఆవిడ నెక్స్ట్ ఇయర్ 1 year ఈ వచ్చింది, నెక్స్ట్ ఇయర్కి చనిపోయింది. కరెక్ట్గా April 1st చేసేసింది. April 5th రంగస్థానం ఫస్ట్ డే షూట్. ఆ నైట్ ఇంట్లో బంధువులందరూ వెళ్ళకూడదని, పులి మీద దాటి పోవద్దని, నువ్వేంట్రా అక్కడ రాజమండ్రి అవతల టేకూరు పోలవరం దగ్గర షూటింగ్, ఇన్నుడు దాటిపోతా అన్నా మా మేనత్త అక్కయ్య గారు నివేదించారు నాకు నా నిర్ణయానికి. నేను మొండిగా ఉన్నా, పోయిన మనిషిని తాడాను, అవకాశం వదిలిపెట్టుకోలేను. నువ్వు పిచ్చి పట్టిందిరా, నీకు సినిమా పిచ్చి పట్టింది. పెద్ద ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, తల్లి లేని పిల్లలు వదిలిపెట్టి సినిమాకి వెళ్తా అంటున్నావు నువ్వు. వానడు చూసినట్టు కదా, నువ్వు ఇంట్లో పరిస్థితి ఏంటి, మాల ఉన్న చోటకి నువ్వు మైలుతో వస్తావా అనే ప్రశ్న నన్ను వెంటాడేది. అది తిరిగి వెళ్తానని భయం వేసేది నాకు. ఎవరు చెప్పలా, లొకేషన్ కూడా ఎవరు చెప్పలా. ఆయన మాల్లో ఉన్నా సరే భయం వేసింది. ఎక్కడ కూడా ఆయన చేయి తాకుండా ఒక హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి బ్రహ్మాండమైన స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది వచ్చి కూర్చుంటే, సినిమా పరిశ్రమలో, సినిమా కెరీర్లో కొంతమంది ఆ బ్రహ్మాండమైన స్టేజ్కి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది వస్తారు. అలాంటి ఆ స్టేజ్కి ప్రయాణం చేస్తున్న ఒక మంచి నటుడు ఈ రోజుల్లో, అంటే ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఎస్టాబ్లిష్ అయ్యి, తర్వాత రంగస్థలం సినిమాతో బాగా సెలబ్రేట్ చేసుకుని, తర్వాత దాదాపుగా ఈ 6-7 ఏళ్లలో దాదాపు 70-80 సినిమాలు చేసి ఈ క్యారెక్టర్కి ఇతను బాగుంటారు అనే ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఈయన ఇప్పుడు మనతో పాటు గెస్ట్గా స్టూడియోలో ఉన్నది. ఆయన పేరే నాగ మహేష్ గారు. ఆయనకు మనం వెల్కమ్ చెప్దాం. సార్ గుడ్ ఈవినింగ్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. అంటే మీరు నాకు చాలా కాలం ఒక స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యారండి. అవును, కానీ అప్పటికి అదే అతను నాతో అన్నాడు, సినిమాల్లోకి రాబోతున్నాడు స్టేజ్ యాక్టరు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కానీ నేను మళ్ళీ మిమ్మల్ని ఖైదీ నెంబర్ 150 స్క్రీన్ మీదే చూసా. మధ్యలో మనం కలవలేదు. ఆ తర్వాతే మళ్ళీ మీరు నాకు తారసపడడం జరిగింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక. అసలు ఖైదీ నెంబర్ 150 మీ కెరీరు అసలు ఎక్కడ కొంతనుండవు సార్, ఎట్లా, వాట్ ఈజ్ ఇట్? అంటే ఖైదీ నెంబర్ 150 షూటింగ్ టైంలో చిరంజీవి గారిని వెళ్ళి నేను చిన్న వేషం ఉన్నాయా మీ పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపించిన చాలు అని సరదా కోసం అడిగా. సీరియస్ యాక్టర్ అవ్వాలని కాదు, అప్పుడప్పుడు అడుగుతున్నారు. అప్పటికే చేయొచ్చుగా, సరదాగా వచ్చుగా నటన అని చెప్పని ఆయన్ని సీరియస్ గా ఆయన అడిగా. ఒక్క సినిమా చేయాలని తాపత్రయం. అవును, ఆయన పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపించాలని, ఫ్రేమ్ లో కనిపించిన చాలు ఫోటో కట్టించుకున్నా కూడా చెప్పా.
అంటే ఇమ్మీడియట్గా ఆయన అప్పుడే ఆయన దగ్గరికి వినయ్ గారు వచ్చారు. వినయ్ దీంట్లో మంచి వేషాలు ఏమన్నా ఇంకా అని అడిగారు ఆయన స్పాట్లో. ఆయన సడన్గా అడిగేసరికి ఆయన కొంచెం ఆయనకు అర్థమైపోయింది ఈడో ఆర్టిస్ట్ వచ్చాడు ఆయన అడుగుంటాడని చెప్పని. నేను చెప్తాను మీరు అరండి, నేను చెప్తానండి మీకు అని అన్నాడు ఆయన. అని తల ఊపుతున్నాడు వెళ్ళిపోరా బాబు అన్నట్టు. నేను అర్థం చేసుకుని సార్ మీ కోడైరెక్టర్ పుల్లారావు పరిచయం అండి, మీ ఆయనతో టచ్లో ఉంటాను అన్నానండి. ఇమ్మీడియట్ చిరంజీవి గారు మహేష్ వాళ్ళ చేతితో టచ్లో ఉంటాం కాదు దీంతో టచ్లో అని పక్కన ఆయన పిలిచారు. ఆయన వాకడప్పారారు అవునా సినిమాకి ఈయన ఎలక్ట్ అయ్యారు. మీ నెంబరు ఆయనకి ఇవ్వండి, ఆయన నెంబర్ నువ్వు తీసుపెట్టుకో, నీకు ప్రోగ్రాం ఆయన చెప్తారు అని శాసనంలాగా మాట్లాడారు. ఎడిట్ చేశారు అంతే. ఇంకా దాంట్లో లేవు. ఆయన నెంబరు నువ్వు తీసుపెట్టుకో, నీ నెంబర్ ఆయనకి ఇవ్వు, నీకు ప్రోగ్రాం ఆయన చెప్తారు. ఇంకేంటి ఏం లేదన్నయ్య వెళ్ళు వచ్చేసా. వారం రోజులు పిలుపు వచ్చింది నాకు వినాయక్ గారి ఆఫీస్ నుంచి. అయితే డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూర్చొని చెప్పారు ఒక మంచి సన్నివేశం చాలా పవర్ఫుల్ ఇది, బాగా చేయాలి, మీరు డైలాగ్ తీసుకోవాలండి, జాగ్రత్తగా బయటపెట్టద్దు, ప్రాక్టీస్ చేయండి, టైం చాలా ముఖ్యమైనది, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, మీరు ఖచ్చితంగా సినిమా చూసారంటే అప్పటికి చూస్తున్నాను నేను. చూసాను సార్ అంటే ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా హీరోని మ్యాన్ హ్యాండింగ్ చేసి హెరాస్ చేశాడు, ఆ పాత్ర మీది అనగా నేను ఊహించలా. ఒక ఫ్రేములు కనిపిస్తే చాలని నోరు తీసి అడిగిన వాడిని అండి, నిజంగా నా బిడ్డల సాక్షి చెప్తున్నా. అలాంటిది చిన్న పాత్ర ఏమంటే అన్నయ్య నాకు అక్షయ పాత్ర ఇచ్చారు. ఏ రకంగా పాత్ర అంటే అక్షయ పాత్ర ఇచ్చింది నిజంగా. మళ్ళీ అప్పటి నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా నా జీవితం కొనసాగుతుంది అంటే మరి అన్నయ్య గారు ఆ అవకాశం ఇవ్వటం, అది అందరికీ ఐబ్రోస్ చేసి ఎవడీడు అని సుకుమార్ గారు లాంటి వాడే ఎవడు రాడు, దునపూతలో ఉన్నాడు, చిరంజీవి గారి ముందు అంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేశాడు, తమిళోడా మలయాళం వాడా అటు తెలుసుకోండి అంటే వాళ్ళ అసోసియేట్స్ ఎంక్వైరీ చేస్తే తిరిగి యాక్టర్ అని తెలిసింది. ఈ ఆఫీస్ ఫోన్ చేసి చెప్తారు కదా ఇన్స్పెక్టర్ అవడండి, చాలా ఈజీ ఉంది. అట్లా ఆఫీస్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి సుకుమార్ గారు ఒకసారి కలవాలి మాట్లాడాలన్నారండి, వస్తారు ఆఫీస్కి అని. వస్తాం సార్ అన్న, వెళ్ళా. వాళ్ళు అడిగిన టైంకి నేను వెళ్ళా. గదులకు వెళ్ళంగానే సుకుమార్ గారి సంస్కారం చూడండి, ఆయన లేచి నిలబడ్డాడండి. ఒక ప్రకాష్ రాజ్ గారు వస్తే మీ ఆఫీస్కి ఎలాంటి రిసెప్షన్ ఉంటుందో నాకు అనిపించింది. డైరెక్టర్ ఆయన అంత డైరెక్టర్, అప్పటికే డైరెక్టర్ కదా రంగస్థలం టైంకి బిగినవలా. ఆయన లేచి నిలబడి స్వాగతించేసరికి నేను చాలా ఉబ్బిదబ్బిపోయా. ఏంటి అది ఎంత మైలేజ్ ఇచ్చిందో అని చెప్పడం కోసం చెప్తున్నా. సంస్కారం ఒకటి, ఆ పాత్ర ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది దర్శకులకి, పెద్ద దర్శకులకి అనేది నాకు కలిగే తొలి అనుభవం అది. కూర్చోబెట్టి ఎక్కడ సార్ మీరు అని ఆయన నన్ను ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టారు. క్యూరియాసిటీ ఉంది, ఆ పాత్ర ఎలా ఇచ్చారు వీడికి అనేది క్యూరియాసిటీ కదా. మరి అంటే నేను చెప్పొచ్చా, మీరు ఖైదీ నెంబర్ 150 చేస్తారు కదా, దాంట్లో మీరు వినాయక్ గారు మీకు పరిచయమా, డైరెక్టర్ గారు మీకు పరిచయమా అని అడిగారు సుకుమార్ గారు. కాదు సార్ చిరంజీవి గారితో నా పరిచయం ఉందని. చిరంజీవి గారితో ఎలా పరిచయం అంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను చేసిన కార్యక్రమాలు, ఆఫీస్ పని వ్యవహారం కానివ్వండి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే గ్యాదర్ చేసి ఇవ్వటం కానీ, బిహైండ్ ద స్క్రీన్ చేసి అదే వెనకాతల సైన్యంలో మీరు కూడా సైన్యంలో నేను కూడా ముఖ్యుడిని. ఇది జనాలను పోగు చేసే కార్యక్రమాలు కాదు కానీ బ్రెయిన్స్ అట్టా నేను ఉన్నా సార్. మీరు ఎలా చిరంజీవి గారు దృష్టిలో పడ్డారో అని మళ్ళీ అంత క్యూరియాసిటీగా అడిగాడు. నేను యాక్చువల్గా జరిగేది ఏంటంటే నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, చిరంజీవి గారు అంటే వాళ్ళ మళ్ళీ అభిమానం ఉంది. నేను ఒక్కడనే రాముల వారికి ఉడత సహాయం చేసినట్టు ఒక్కడనే ఏం చేయగలుగుతాయి, దీనికి నా వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది, రోజు వెళ్ళి వెనక్కి రావటం ఎందుకు, ఏదో సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఫర్ దిస్ పార్టీ అని చెప్పి నేను అనుకుని నేను ఏం చేయగలనంటే నేను కథలు రాయటం నాకు హాబీ ఉంది. నేను అప్పటికే 15 కథల దాకా స్వాతి వారపత్రికలోనే వచ్చినాయి, మాసపత్రికలు వచ్చినాయి, స్వాతిలోనే. ఆ అనుభవం ఉంది, రచనా అనుభవం ఉంది. ఈ రచనా అనుభవాన్ని ఈ పార్టీకి ఎలా ఉపయోగించాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి, నేనంటూ ఒక ఐడెంటిటీ చూపించుకోవాలి అంటే అని ఏం చేశారంటే పొయిట్రీ రాద్దాము, ఇష్యూస్ని పొయిట్రీగా చెబుదాం అని ఒక కొత్త మార్గాన్ని అన్వేషించి ట్రై చేద్దామని చెప్పని ఒక 20 లైన్స్లో అది మనం
A4 సైజ్ పేపర్ మడత పెడితే ఎంత వస్తుందో పాంప్లెట్ 20 లైన్స్లో నేను రాయటం మొదలుపెట్టాను. ఒక 10,000 కాపీలు అండి. నాకు అప్పుడు 2,000 రూపాయలు ఖర్చు నాకు, అంతే. జస్ట్ 2,000 రూపీస్ పేపర్కి, ప్రింటింగ్ బండి కట్టి పంపించేవాడు. నేను కార్లో దిగి వచ్చి, నేను డైరెక్ట్ తీసుకెళ్లకుండా వెనక ఎవరో నా కుర్రోడు వచ్చాడు, నేను రిలేషన్ చేస్తాడు అంతకుముందు, ఎవరో నా అంటే తీసుకెళ్ళామండి. వాడు కూడా డైరెక్ట్గా ఆఫీస్కి కూడా వాడు లోపలికి వెళ్తున్నాడు, బాబు కొంచెం లోపల పెట్టామా స్టేషనరీ మన పార్టీది అనేసి కార్యక్రమం ఉండండి. ఒక అరగంట తర్వాత వెళ్ళాం లోపలికి. ఈడు ఎవరికి ఇచ్చాడు ఈడికి తెలీదు, తెలీదు. లోపలికి వెళ్ళేసరికి పేపర్స్ అందరి చేతులు ఉండేవి. నేనేం చేశాను, క్యూరియాసిటీ కోసం ఉంచుదామని నేనే అని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా సత్యాగ్రహి అని పేరు పెట్టా. రైటర్ పేరు, పెన్ నేము సత్యాగ్రహి. సత్యాగ్రహి మీరేనా? నేనే. అలా ఒక 4-5 months అంటే బహుశా ఉంటుంది. ఎవరి 15 daysకి ఒక ఎపిసోడ్ లాగా పేపర్లో చదివిన కంటెంట్స్ని టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 బేకార్ పార్టీస్, మన ప్రజారాజ్యమే అసలు పార్టీ అనేది బాడీ లైన్ తీసుకుని కవిత రూపేణ ఇష్యూస్ని మార్కెట్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్నే కవిత రూపేణ చెప్పేవాడిని. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సత్యం రామలింగరాజు గారి ఇష్యూ జరిగింది, అవును, అని అరెస్ట్ అయ్యారు. దానికి ఏం పెట్టే టైటిల్, బొమ్మ బొరుసు. నేను సాక్షి చదివేవాడిని, ఈనాడు జ్యోతి చదివేవాడిని. నాణ్యానికి బొమ్మ బొరుసు, సత్యం రాజుకి బాబు వయస్సు. రెడ్డి గారి పాలనలో ప్రాజెక్ట్ అన్ని మైటాస్ వశం, అడ్డదారి సంపాదనలో నేతలిద్దరూ పరవశం. మెట్రో రైలు అయినా, మచిలీపట్నం పోర్ట్ అయినా అది మైటాస్ సొత్తు. అధినేతలు ఎవరున్నా ఆర్డర్లు సంపాదించడం అది పెద్ద గమ్మత్తు. రాజుగారి దక్షిణమేస్తూ రక్షణ ఇచ్చిన కాసుల కాపరులు, వారి అవినీతి సామ్రాజ్యానికి చట్టరీత్యా వారసులు. ఈ రకంగా 2 పార్టీని ఎగుతూ చాలా బాగుంది. అట్లా నేను ఒక సటైరికల్గా రాశాను, అది క్లిక్ అయింది. మన ఆలోచన బాగా ఉంది, అయితే మన పనికి వస్తాం, పార్టీకి మన వల్ల ప్రయోజనం ఉంది, కొంతమందికి నీ న్యూస్ తెలుస్తుంది కదా, చెబితే వినది కవిత రూపేణది మెమరీ. ఇది ఎంజాయ్ చేస్తారు కదా, ఎంజాయ్ చేస్తారు. పైకి మంచి మాటలు రాసేవాడిని, మంచి మాటలేగా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. ప్రభుత్వం ముసుగులో, అధికారం ముసుగులో పేరుకి పబ్లిక్ సర్వెంట్స్, ప్రజలను దగా చేసి దోచుకుని ప్రైవేట్ మర్చెంట్స్. ఇలాంటి ఎమోషనల్ గా ఉండేదేను, భాష రైమింగ్ ఉండేది. కొట్టేసరికి జనాలందరికీ బాగా నచ్చింది. అట్లా క్లిక్ అయిందండి అది. నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక అట్లాగూ నెక్స్ట్ ఏదైతే మార్కెట్లో సెన్సేషన్గా ఉందో దాన్ని ఇచ్చేసేవాడిని ఇక్కడ ప్యారడీగా. నెక్స్ట్ స్లమ్ డాగ్ మిలియనర్ పెద్ద హిట్ అయింది. నేను స్కామ్ డాగ్స్ ట్రిలియనియర్స్ అని టైటిల్ పెట్టి, రాజశేఖర రెడ్డి గారు టీం అంతా చేసిన అవినీతికి ఒక ఆస్కారం ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ తీసుకుని, ఆ మంత్రులు చేసిన అవినీతి మీద పేపర్ వచ్చిన న్యూస్ని ఆధారం చేసుకుని ఒకటి మళ్ళీ వదిలే. అది బాగా క్లిక్ అయింది. అట్లా రాసినన్ని ఇక సెలబ్రేట్ అయింది. ఎవరి సత్యాగ్రహి, చిరంజీవి గారి టేబుల్ మీద ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద ఉన్నాయి, పార్టీ ఆఫీస్ అందరి దగ్గర టేబుల్ మీద ఉండే పేపర్స్ అంట. మూలన మీరు అక్కడే ఉండేవారు, నేను అక్కడ ఉండి చూస్తున్నవాడిని. ఓహో, ఆయన కుమార్ గారు కూడా చదివాడనమాట ఈ రంగా అనుకునేవాడిని. అట్లా చివరికి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పార్టీ ప్రమోషన్స్, ఇలాంటి ప్రచారాలకి ఈ టైం లేదు, ఇక అవసరం లేదనే పరిస్థితి వస్తుంది కదా, ఎలక్షన్ కోడ్ ఏదో. ఆ టైంలో లాస్ట్గా ఒకటి యుగ పురుషుడు అని, అప్పటికే పరకాల ప్రభాకర్ గారు మిగతా చేసిన డ్యామేజెస్ ఉన్నాయి పార్టీకి, దాన్ని చెబుతూ చిరంజీవి గారికి ఒక ఇన్స్పిరేషన్గా నేను నా మనసులో భావన చెప్పాను. క్రీస్తుకైనా కృష్ణునికైనా దేవుళ్ళని తొలిగాయా కష్టాలు, మదర్కైనా మహాత్ముడికైనా దాపునికి వచ్చాయా సుఖాలు, కారణ జన్మలకు కాలమే పెడుతుంది కఠిన పరీక్ష, తప్పదు వారికి అంతిమ విజయం, లోక శ్రేయస్సే వారికి రక్ష. మహేష్ వడ్డీ అని ఫోన్ నెంబర్ ఇచ్చా. అప్పుడు ఇలా మన ఈ సీక్రెట్ అజ్ఞాతవాసి జీవితం అనవసరం అని తెలుసుకున్న తర్వాత అట్లా ఓపెన్ చేశానండి. పార్టీలో ఈయన ఫోన్ చేస్తే ఎత్తుదామని నేను అనుకున్నప్పుడు తెగ వచ్చేసి ఫోన్లు, నెంబర్ ఇచ్చాగా వచ్చేసింది ఎత్తలా. బట్ ఓమేశ్వరారు అని ఒక ఐఏఎస్ ప్రమోటెడ్ ఐఏఎస్ ఉన్నారు ఒక ఆయన ఆఫీస్లో, ఆయన ఫోన్ చేశాడు. ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. ఫోన్ ఈయన ఇంట్రెస్ట్తో మాట్లాడుతున్నాడని అర్థమయ్యి, చెప్పండి అని ఏదో వాయిస్ మీరు అయ్యా
సత్యాగ్రహి గారు ఎంతకాలం అజ్ఞాతంగా ఉన్నారు, అజ్ఞాతవాసులాగా పార్టీ సేవ చేశారు, మీరు దర్శన భాగ్యం అలాగే చేస్తారా అంటే హుషారుగా మాట్లాడాడు. వస్తున్నాం సార్ అని వెళ్ళి ఏం సార్ ఫోన్ చేశారేంటి అన్న. నేనేం చేయలేదు, నేను మహేష్ తెలుసు ఆయనకి, మహేష్గా ఆయన తెలుసు. నేనేం చేయలేదు మహేష్ నీకు అన్నారు. సార్ మీ నెంబర్ వచ్చినట్టు నాకు అని ఫోన్ కొడితే అక్కడ సత్యాగ్రహం పెట్టుకున్నాడు, రాసుకున్నాడు, ఫీడ్ చేస్తున్నాడు. నువ్వా అన్నాడు. నేనే సార్ అన్న. నువ్వా? అదేంటే నువ్వు రెగ్యులర్ వస్తున్నావు ఆఫీస్కి, ఎప్పుడు చెప్పలేదేంటి అన్నాడు. ఈ తిరిగి మిస్ అవుతారని చెప్పలేదు సార్ అన్న. షాక్ వెళ్ళిపోద్ది పోతుంది పప్పు పోతుంది కడకి. మన మహేష్ బాలరాష్ట్ర అంటారు, కంటెంట్ ఎవరు రాస్తున్నారని క్యూరియాసిటీతో చదవడం వేరు. అవునండి. అట్లా ఆయన అనేసి ఈలోపు బసవరాజు శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. బసవరాజు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఆ గదిలో ఆయన వచ్చాడు. బసవరాజు గారు ఈ మహేషే సత్యాగ్రహి అన్నాడు. నిజమా అని ఆయన ఆశ్చర్యపోయాడు. అవును సార్ నేను రాస్తున్నాను. నిజమా అన్నాడు. ఇగో నెంబర్ పాంప్లెమెంట్ నెంబర్ చూడండి, ఇది నెంబర్ మహేష్దే, నా ఫోన్ చేశాడు ఇప్పుడు అని చెప్పి చాలా ఎగ్జైట్గా చెప్తున్నాడు ఆయనకి. ఆయన ఒక దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకుని నా చేపట్టుకుని బరబరబర ఇడ్చుకెళ్ళిపోయాడు చిరంజీవి గారి రూమ్లోకి. సార్ కూర్చున్నారు అన్నయ్య, సార్ ఈయనే సత్యాగ్రహి అన్నాడు. ఆయన చెప్పిన ఎమోషన్ ఎట్లా ఉందంటే ఈడే మన ఆఫీసులో పిక్ పాకెటింగ్ చేసేదని. అంత ఎమోషన్ చెప్పాడు. ఈడే అసలు దొంగ సార్ అన్నట్టుగా లాఠీ చార్జ్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎమోషన్, అంత ఎమోషన్ చెప్పాడండి. ఆయన చూసి మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వస్తున్నారు కదా అని అడిగారు. అన్నయ్య అవసరం సార్ అన్న. మరి ఇప్పుడు గదిలో రాలేదేంటి అన్నారు. మీతో నా పని ఉంది సార్ అన్న. ఆయన ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి మీరు స్పీచెస్ రాయగలరా అన్నారు. రాస్తా అన్న. సరే అని అప్పుడు ఒక కంటెంట్ ఇవ్వడం చూద్దాం అన్నట్టుగా ఇచ్చారు. అది బాగా నచ్చింది ఆయనకి. అక్కడి నుంచి ఎప్పుడు అవసరం ఉన్నా పార్టీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వటం నాకు నచ్చింది. మీరు చేస్తే బాగుంటుందన్నయ్య మనం అని చెప్పి అలా ఆయన సార్ దగ్గర అయ్యా. ఆ ప్రయాణం విక్రమ్ గారితో వాళ్ళతో ట్రావెల్ చేసామని. అలా 6 ఏళ్ళు ఆ సేవలో ఉన్నా. నాకు పొలిటికల్ అంబిషన్ ఏం లేదు అసలు. ఏ కోరికను ఎప్పుడు కోరలేదు, చిరంజీవి గారి గురించి అంతే. నేను ఒకే ఒక్క కోరిక నోరు తీసి అడిగింది నా కోసమే, అది చిన్న అవకాశం అండి, ఒక ఫ్రేమ్ కట్టించుకుంటా అని. అందుకు చెప్తున్నా, ఆయన చిన్న పాత్ర అడిగితే అక్షయ పాత్ర ఇచ్చారు. ఇదంతా మీరు నాకు చెప్తున్నది కాదు, మీరు ఆయనకి చెప్పింది, ఎవరికి? డైరెక్టర్ గారికి చెప్పింది. మీకు ఎలా తెలుసు చిరంజీవి గారు అంటే? అవును, అది నెరేషన్ ఇక్కడ ఇచ్చారు మీరు. అవునవును, సుకుమార్ గారు ఏం చెప్పా, ఇట్లా నాకు ఆయనతో పరిచయం సార్, ఇట్లా అయిందని. ఆయన అన్నిటికీ ఆశ్చర్యపోయాడు. ఆయన చిరంజీవి గారితో ట్రావెల్ చేశారా, మీరు స్వాతికి కథలు రాశారా, 15 కథలా అని అంత ఆశ్చర్యపోయాడు ఆయన. అవును సార్, ఎక్స్పీరియన్స్ సార్, డిసెప్టివ్ సార్, నా మోసం నన్ను రైటర్ అవడం అనుకోడు, ఫైటర్ అనుకుంటారేమో అని చెప్పని జోకులు వేసి అంత చనువుగా ఫస్ట్ మీటింగ్లోనే సుకుమార్ గారు లాంటి ఒక జీనియస్ తోటి మాట్లాడే చనువు ఆయన ఇచ్చిన రిసెప్షన్ ద్వారా నాకు కలిగింది. కరెక్ట్. అయితే గుడ్ సార్, గుడ్, వెరీ గుడ్ అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తున్నట్టు ఉంది. ఇంకా నా డూ వాంట్ టు నో ఎనీథింగ్ ఎల్స్ సార్ అని అడిగా. ఏం లేదండి 150 మొత్తం చెప్పేసింది అన్నాడు. ఇదే మాట అన్నాడు ఆయన. అదే ఫస్ట్ సినిమా నాకు రీఎంట్రీ. అసలు 150 మొత్తం చెప్పేసింది అన్నాడు. ఒక సీన్, అది ఒక సీనే అది చెప్పడం. ఆయన అన్నమాట అదే, సుకుమార్ గారు నోటంలో వచ్చిన మాట. మీరేం తెలుసుకోవాలనుకున్నారు ఇంకా అంటే, లేదండి 150 మొత్తం చెప్పేసింది అన్నాడు. ఇక నేను లీసి సార్ చిన్న రిక్వెస్ట్ అన్నా, హంబుల్ రిక్వెస్ట్, చెప్పండి అన్నారు. ఖైదీ నెంబర్ 150లో ఎంత స్పేస్ అయితే నాకు ఉందో, స్క్రీన్ స్పేస్ అంతే పరిధి నాకు ఇవ్వండి, ఐ విల్ ట్రై టు స్టీల్ యువర్ హార్ట్ అన్న. ఇదే మాట అన్నాను. అంత గట్స్ నాకు వచ్చినాయి అంటే, అది ఎంత అవకాశం ఇచ్చా నాకు. ఆయన సర్ప్రైజ్ అవడమే నాకు రెచ్చిపోతున్నా. నాలో దుర్మార్గం రెచ్చిపోయేలాగా మాట్లాడతా కారణం అంటే, ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ కూర్చున్నానని, ముఖ్యంగా కూడా ఆ టైం కూడా అంబిషన్ లేదండి. ఎందుకు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, ఈ సంపాదించాలని తాపత్రయం లేదు అక్కడ. భాష సంపాదించాలి, ఎట్లయినా మెస్మరైజ్ చేయాలని థాట్స్ ఏం లేవు. ఓపెన్ గా మాట్లాడాం. ఐఎమ్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ యాక్టింగ్. ఐ డోంట్ వాంట్ టు సెటిల్ ఇన్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అట్ దట్ టైం, పాయింట్ ఆఫ్ టైం. సో దాంతో నేను ఇప్పుడు మీరు అంటే చదువు మాడుతున్నాను అంతే, చదువుగా మాట్లాడేసా, వాగేసా, నా అమాయకత్వం చూపించేసా. అంటే చూద్దాం సార్ అన్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే, యాక్చువల్గా నన్ను రంగస్థలంలో సుకుమార్ గారు ఒక ఇన్స్పెక్టర్ వేషానికి ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు. రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేసి షోట పెట్టి కొడతాడు. అవును, అజయ్ ఘోష్ గారిని ఇచ్చేసిన తర్వాత
ఆ సన్నివేశానికి అటు తండ్రి చిరంజీవి గారిని ఇటు రామచంద్ర గారిని మ్యానీ హ్యాండింగ్ చేసిన ఇన్స్పెక్టర్ లీడే బ్యాడ్ కాప్ అనేది చెప్పాలనేది అది ఉంది ఆయనకి ఇంట్రెస్ట్. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను రైటర్ అని పెద్ద ఆయనతో పాటు అంతా ట్రావెలింగ్ చేశాను అవన్నీ చెప్పిన తర్వాత ఆయన మనసు మార్చుకుని సమంత వాదన చేశాను. అట్లా ఐ గాట్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఇన్ రంగస్థలం. అంటే మీరు ఇంతకు ముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నారండి? అంటే ఉన్నా సార్, ఉన్నా. ఈ స్పెల్ కాకుండా ఉన్నా. నేను 90s లో ఒక మంచి కార్పొరేట్ కంపెనీ లాంటి దాన్ని జాబ్ వదిలిపెట్టి అప్పుడు లిక్కర్ ఇండస్ట్రీలో ఉండేవాడిని. జగజిత్ ఇండస్ట్రీస్ అని మన వివాహ మాట ఉన్నాయి కదా. అవునండి. వాళ్ళ ఫుడ్ డివిజన్, లిక్కర్ డివిజన్ అరిస్టోక్రాట్ విస్కీ ఉంది. అవును, అరిస్టోక్రాట్ విస్కీ కంపెనీకి నేను విశాఖపట్నంలో బేస్ చేసుకుని 3 జిల్లాలు చూసేవాడిని. విజయనగరం అండ్ శ్రీకాకుళం కూడా. ఓకే. ఎవ్రీ మంత్ ట్రావెల్ చేసేవాడిని 3 జిల్లాలు. ఓకే. ఆ రకంగా ఉన్నప్పుడు అక్కడ నేను మిశ్రా గారు మా గురువు గారు. ఓకే. గమ్మత్తైన జీవితం. అది కూడా నటన చేయాలని అప్పుడు సీరియస్ కాదు. వేమూరు సత్యనారాయణ గారు అని వంశీ గారు అసోసియేట్, సచిన్ గారు, వాళ్ళు లేడీస్ టైలర్ పెద్ద హిట్ అయిన తర్వాత మహర్షి సినిమా థియేటర్కి వైజాగ్ వచ్చారు. నేను అదే టైం రోజు సాయంత్రం పాటు బీచ్లో ఉండేవాడు ఫ్రెండ్స్ తోటి. హెచ్డి మోటార్ సైకిల్ స్టైలు. అప్పుడే వెంకటేష్ గారు వచ్చిన కొత్త బ్యాగీ బనీళ్ళు కొంచెం మార్కెట్లో రాణిస్తున్న రోజులయ్యి ఆ స్టైల్లో ఉండేవాళ్ళు. జీన్ ప్యాంటు, పాయింట్ షూ అంతా. హెచ్డి వెహికల్. సాయంత్రం పూట కిలకిలమంటామంటే ఈ కారు వచ్చి ఆగింది. తమ్ముడు సత్యం గారు, వేమూరు సత్యనారాయణ గారు అంతా దిగారు. ఆయనకి ఆ చీకట్లో మనం మెల్లమెల్ల మెరిసాం. ఇంకా అప్పుడు చొక్కలు వచ్చినట్టు లేవు, మనం మెరిసాం. ఆ కుర్రాడిని తమ్ముడు ఇటు అన్నారు. తమ్ముడు సత్యం గారు వచ్చి, నా పేరు తమ్ముడు సత్యం అండి, మేము స్రవంతి మూవీస్ నుంచి వచ్చాము, మా ప్రొడక్షన్ డిజైనర్ సత్యనారాయణ గారు రమ్మంటున్నారు అన్నాడు. సరే, ఈ లోకల్ వాళ్ళం కదా, ఇక్కడ లొకేషన్స్ అడుగుతారేమో. అప్పటికి సినిమా విపరీతం పిచ్చే, సినిమా చూడటం పిచ్చి. అదేలే. ఇది నమస్తే సార్, నా పేరు మహేష్ అని సెకండ్ ఇచ్చారు. ఇవ్వగానే మీరు సినిమాలో యాక్ట్ చేశారా అన్నారు. ఒక్కడికి వెనకపడింది. నేనా అన్నా. మీరే అన్నారు. లేదు సార్, నా జీవితంలో ఇప్పుడు స్టేజ్ కూడా ఎక్కలేదన్నా. మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. సెకండ్ ప్రశ్న. మహేష్ ఉందని చెప్పు, చూద్దాం అని. ఎందుకంటే లేడీస్ టైల్ మ్యాసివ్ హిట్ కదా. మ్యాసివ్ హిట్ అంటే సార్ ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు సార్ నాకు, బట్ కొన్ని బ్యాడ్ మూవీస్ చూసినప్పుడు మాత్రం ఈ పార్టీ యాక్టింగ్ నేను చేయలేనా అనిపిస్తుంది అంతే అన్న. మీరు చేసే ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి, వంశీ గారు ఇక్కడ ఉన్నారు, పరిచయం చేద్దాం అన్నారు. వెళ్దామని అప్పుడు వంశీ గారు అంటే ఇప్పుడు రాజమౌళి, సుకుమార్ గారు అంతా మంచి క్రేజ్. సచిన్ గారి కారు మీరు ఫాలో అయ్యి గెస్ట్ హౌస్కి వెళ్ళాం. ఆ చీకట్లో ఈయన నచ్చే కానీ వెళ్తుండే ఆయన నచ్చలా వంశీ గారికి. ఇప్పుడు ఎందుకు ఈయన మనకి వేస్ట్ క్యాండిడేట్ అన్నాడు ఆయన. సచిన్ గారు మీరు చూస్తారని తెచ్చి పిలిపిద్దామని. నాకు అందరూ కొత్త ఆర్టిస్ట్ పెట్టేసి అనుకున్నాక మనం ట్రైనింగ్ కూడా ఇచ్చేసాం కదా, ఓ పని చేయండి, ఈయనకి మేకప్ టెస్ట్ చేసి ఫొటోస్ చూపించండి నాకు చూద్దాం అని అన్నారు. నెక్స్ట్ డే వాళ్ళ సూర్యదేవ నాగేశ్వరరావు అని రాజేంద్ర ప్రసాద్ గారు పర్సనల్ చేశాడు మేకప్. అవును, నాగేశ్వరరావు తెలుసు మీకు? తెలుసండి. సూర్యదేవ నాగేశ్వరరావు గారు ఫస్ట్ టైం నాకు మేకప్ వేశారండి. ఆ మేకప్ ఫోటో చూస్తున్నా నా మధ్య పోయింది. ఇంత అందగానే అనుకున్నాను. ఎంతకాలం తెలియదు నా ఇంత అద్దాలు అబద్ధం చెప్తున్నా ఏంటి, ఎంత అందగానే నేను అనుకుని. ఒక ఫ్రేమ్ లో రాజశేఖర్ గారు లాగా, ఒక ఫ్రేమ్ లో కమల్ హాసన్ లాగా అనిపించింది నాకే. అదే మేకప్ అంత వేరియేషన్ ఫస్ట్ టైం తెలిసింది. అవునులేండి. ఇంత చేంజ్ ఉంటుందా, ఫోటోజెనిక్ అవుతామా, లేకపోతే ఎప్పుడు ఇంత అందంగా కనిపించలేదు ఏంటి, మేకప్ వల్ల షైనింగ్ అది మొత్తానికి ఏదో మొత్తం మతి తిప్పింది మేకప్. అక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ సర్కిల్లో నేను వుడ్ బి స్టార్ అయిపోయా. నేను నాకు బర్నింగ్ స్టార్ నేను. ఇక నా కోసం వైజాగ్లో ఏ గెస్ట్ హౌస్లో ఏ యూనిట్ దిగిందో సంచిని సేకరించే డ్యాగర్లో తయారైపోయినాయి. మహేష్ వాళ్ళ గెస్ట్ హౌస్కి విశ్వనాథ్ గారు వచ్చారంట. ఈ గెస్ట్ హౌస్లో కల్లూరు సినిమా థియేటర్కి ఈయన వచ్చాడు, రఘు గారు, ఎంబీ రఘు గారు వచ్చారు. ఆ ద్రోణరాజు శ్రీనివాస్ గెస్ట్ హౌస్ ఉంది కదా, అవును, ఆ గెస్ట్ హౌస్ అని చెప్పి అంటే మళ్ళీ చలో మళ్ళీ నలుగురు బయలుదేరాం. వెళితే రఘు గారు వచ్చారు, డైరెక్టర్ కలవడానికి వచ్చామని. లోపల పిలిస్తే వచ్చాడు ఆయన, పిలిపించారు. గెస్ట్ హౌస్ వాళ్ళు వచ్చాడు ఆయన. సార్ నా పేరు మహేష్ అండి, ఇట్లాగా వేమూరు సత్యనారాయణ గారు. ఎందుకంటే రఘు గారు కాన్ఫిడెన్స్ గా నేను వెళ్ళే కారణం వంశీ గారు అసోసియేట్ కదా కెమెరా, ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆయన పేరు చెప్పగా ఈయన అయ్యో దొరికైనా హీరో అనుకుని ఎత్తుకుంటాడని నా ఏదో ఆలోచన. వెళ్ళి నేను గర్వంగా ఈయన కార్డు వాడా. వేమూరు సత్యనారాయణ గారు నన్ను అడిగాడు, సార్ వంశీ గారు కూడా పరిచయం చేశారు అంటే
బాగుంది మీ పర్సనాలిటీ, హైటు, వాయిస్ అంతా బాగుంది. నేను కూడా అందరూ కొత్త వాళ్ళతో చేస్తున్నాం. 20 days నుంచి ఇక్కడ వర్క్షాప్ పెట్టాము. మీరు అప్పుడు వచ్చినట్టు లేదు కదా అన్నాడు. రాలేదు సార్, ఇప్పుడు తెలుసు నాకన్నా. ఈ సినిమాలో మీకు ఏం అవకాశం ఉండదు సార్, మీరు ట్రై చేయండి, అన్నీ బాగుంది, లక్షణాలు ఉన్నాయి మీ దగ్గర. జంజాల గారు, వంశీ గారు వస్తుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తారు. మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని ఒక ప్రశ్న ఇస్తాడు ఆయన. దెబ్బకి చంపపెట్టులో అనిపించింది నాకు అది. లేదు సార్ అన్న. అన్నీ ఉన్నాయి కదా, అది కూడా ట్రై చేయపారా, కొంచెం అనుభవం వస్తే మీకు మంచిదే కదా, ఫీల్ కాకుండా ఉంటారు అక్కడ అని ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు కనువిప్పు కలిగింది. మనం ఏదో అందసందాలో పర్సనాలిటీ అనుకుంటున్నాం కానీ అసలు మన దగ్గర క్వాలిటీ ఉందా లేదా, రేపు కెమెరా ముందు నిలబెట్టి డైరెక్ట్ చెప్పగలమా లేదా, అప్పుడు డౌట్ స్టార్ట్ అయింది. అసలు ముందు మనం ఎక్కడన్నా ట్రైనింగ్ పొందాలి, నేను సమర్థుడని నాకు నమ్మకం కలగాలి అని దాంతో ఆలోచిస్తున్న వేళ అంతగానే నమ్మకం వచ్చింది. అంతగానే నమ్మకం అది మేకప్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పగల లేదు, మోగొండా మహానటుండా లేదు, ఇలా సిలియాస్ పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ స్వర్ణ కమలం సినిమా తీయటానికి విశ్వనాథ్ గారు వైజాగ్ వచ్చారు. మళ్ళీ ఇక మన వేట కొనసాగుతుంది. మనం ఐటీ దాడులాగా, బర్నింగ్ స్టార్ కదా, బర్నింగ్ స్టార్ ఐటీ దాడులాగా ప్రతి గెస్ట్ హౌస్ లో దాడి చేసేవాడి సినిమా వాళ్ళ మీదకి. అట్లా ఒక రోజు లాన్ లో ఈయన కేఎస్టీ సాయి గారు అని బాపట్ల పెద్ద డైరెక్టర్, ఆయన అవును స్టేజ్ డైరెక్టర్ సాయి గారు, పిఎల్ నారాయణ గారు అసోసియేట్ ఆయన, జగన్నాథరావు చక్ర బ్రహ్మాండంగా ఆడేవాడట. ఆయన నన్ను నా గెటప్ చూసి మెడ్రాస్ ఆర్టిస్ట్ అనుకున్నారు. మెడ్రాస్ నుంచి పట్టుకొచ్చిన ఒక కుర్ర ఆర్టిస్ట్ అనుకున్నారు. ఏమండి మీరు ఆర్టిస్టా కాదన్న దానికని చెప్పి, అవును సార్ అన్న. మెడ్రాస్ నుంచి వచ్చారా అన్నాడు. మెడ్రాస్ లోకల్ అన్న. దీంట్లో ఏ వేషాలు అడిగాడు ఆయన. వేషం నేను చేయలేదు సార్, చేయాలి ప్రయత్నం చేస్తున్నా, డైరెక్టర్ కావడం వచ్చాను. మీరు సార్ అన్న, నా పేరు కేఎస్టీ సాయి, ఇట్లా చెప్పొచ్చు ఆయన, వేషం చేస్తున్నా చిన్నది. ఇక నా గుచ్చి నేను రేపు నా పక్కన చేయలే సార్, ఇక్కడ నన్ను ఇట్లా ఈ చరిత్ర చెప్పా, వేమూరి సత్యనారాయణ ఎపిసోడ్ చెప్పి, ఇప్పుడు నేను నట్టునవునో కాదో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడే ఉన్న ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఉన్నారా అంటే, నీకు ఇద్దరు ఉన్నారా అయ్యా, కృష్ణ చైతన్య, మిశ్రో. కృష్ణ చైతన్య అయితే నీ తాగి నువ్వు అమ్మే ముందు తన తాగుతాడు, మిశ్రో అయితే ఈ పాట నిలుపుతాడు. అంటే మిశ్రో గారు ఎవరు సార్ అన్నారు. మీ మరో చేతుల్లో ఉన్నాడు కదా ఆయనే మిశ్రో అన్నాడు. సరే ఆయన ఎక్కడా సార్ అన్న. ఇవన్నీ ఆయనే చెప్పాడు. మొత్తం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీ, నువ్వు పోర్ట్ ట్రస్ట్కి వెళ్ళి మిశ్రో అంటే చెప్తారు ఇకలు అన్నాడు. మొత్తం బయోడేట్ అంతా చెప్పేశాడండి. నెక్స్ట్ డే పోర్ట్ ట్రస్ట్ వెళ్ళి ఇక 4th ఛాంబర్లో మా గురుగారు ఉన్నారు. వెళ్ళి మిశ్రో గారు అంటే ఇప్పుడు ఉన్నాడే బయటికి వెళ్ళాడు అన్నారు. ఎదురు చూస్తుండే టింగ్ టింగ్ వస్తున్నాడు ఈయన. ఈడేరా ఆ సినిమాలో ఉన్నాడు, ఈ సినిమాలో ఉన్నాడు, అందమైన అనుభవంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పి మేము అనుకున్నాం. సార్ నమస్తే, నా పేరు మహేష్ అని ఆయన పరిచయం తీసుకుని మొత్తం మళ్ళీ చెప్పేశారు. అదే టైంలో ఆయన భలే పెళ్ళి అని ఒక నాటకం టేకప్ చేస్తున్నారు. ఒక జమీందారు వేషానికి ఆర్టిస్ట్ దొరకట్లే ఆయనకి. నా అదృష్టం అది, దొరకలా. ఎతుకుతున్నాడు. ఎవరు అందరూ వైజాగ్ అంటే కళాకారుల నిలయం, అది ఫుల్ అందరూ బిజీగా ఉంటారండి నాటకాలతో. 5-6 టీంలు వస్తాయి. ఆ టైంలో నేను వెళ్ళి అడగడంతో ఆయన వీడి పర్సనాలిటీ బాగుంది, వీడు ఉపయోగపడతాడని ఆలోచన వచ్చేసాడు. ఆయన వచ్చేసి అయ్యా మీరు సాయంత్రం రైల్వే దీని దగ్గర గూడ్స్ వ్యాగన్ దగ్గర మీరు వచ్చి రండి కలుద్దాం అన్నారు. నేను వెళ్ళా. అప్పటికి ఒక ఆయన నిలబడినాడు పెద్ద మనిషి. మిశ్రో గారు సువేగంగా వచ్చాడు. ఆ పెద్ద మనిషి పరిచాడు, ఈయన మహేష్ అని ఆ కేఎస్టీ సాయి పంపించాడండి నా దగ్గరికి, ఈ కుర్రాడికి యాక్టింగ్ ఇష్టం, అతనికి ఎవరు ప్రొడ్యూసర్ అడిగాడంట, అది ఇదని చెప్పి చెప్తా ఉన్నాడు. దీంట్లో ఏ వేషం అండి అని ఆయన అన్నారు. అంటే చూద్దాం, గరుడాచలం నాయుడు వేషం చూద్దాము అంటే, మనం పరిస్థితికి వెళ్తాం కదా సార్ అన్నాడు ఆయన. చూద్దామండి, విషయం ఉంటే తీసుకుందాం లేదా పంపించేద్దాం అన్నాడు. అని ఈయన ప్రసాద్ అని మా ఆర్టిస్ట్ అని చెప్పి వైజాగ్ ప్రసాద్ గారిని పరిచయం చేశాడు. ఆయన షిప్పాడ్ ఎంప్లాయ్. అట్లా ఫస్ట్ డే అంటే మీకు అయ్యా మీకు రాయలసీమ స్లాంగ్ తెలుసా అని అడిగాడు మిశ్రో గారు. ఫస్ట్ డే మాటలు అయ్యి, నాకు రాయలసీమ స్లాంగ్ ఇదేని తెలియదు కానివ్వండి సార్, రాయలసీమ నుంచి ఇక్కడ వచ్చి బార్ పెట్టిన అప్పుడు బ్లాక్ డాగ్ బార్ రెస్టారెంట్ ఉండేది జగదాంబ కాంపౌండ్ లో, చిత్రాలయ పక్కనే, బ్లాక్ అండ్ వైట్ ఇది ఉండేది, బ్లాక్ డాగ్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. వేణుగోపాల్ రెడ్డి అని ఈజ్ ఫ్రమ్ నెల్లూరు అండి. అట్లా రెస్టారెంట్ ఓనరు వేణుగోపాల్ రెడ్డి గారు అని ఉన్నారు సార్, ఆయన మాట్లాడేది ఇమిటేట్ చేస్తాం మీకు అన్న.
చెప్పడం అన్నాడు. ఏందా మహేష్ ఆర్డర్ పట్టుకుపోయినావో ఏసీకి సప్లై చేయలేదండి, ఫుల్స్ లేవయ్యా, ఫుల్స్ పంపించు అంటే ఆయన 2-3 చెప్పేశా. విషయం ఉందండి అని చెప్పి ఆయన లడ్డూలా దొరికాడని ఆనందపడ్డాడు ఆయన. అట్లా తొలిసారిగా మిశ్రు గారి టీంలో భలే పెళ్లి నాటకంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 86లోనూ ఎప్పుడో రంగప్రవేశం చేశా. దాంట్లో ముసలి జగ్గయ్య మన గుమ్మడి గారిలాగా జమీందారు వేషం, ఈయనేమో కుర్రపాత్ర వైజాగ్ ప్రసాద్ గారు. అది మంచిగా బెస్ట్ డైరెక్షన్ వచ్చిందండి. మా ఇంకో ఆయనకి బెస్ట్ కమెడియన్ వచ్చింది, బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. అట్లా మిశ్రు గారు ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ ప్రొడక్షన్ బెస్ట్ యాక్టర్ ఏదోటి లాగేస్తారండి, వచ్చేస్తుంది. అట్లా నన్ను చాలా ఇష్టపడ్డారు. అందరూ 15 ఏళ్ళు సీనియారిటీ ఉన్నవాళ్ళు స్టేజ్ మీద. వెరీ ఫ్రెష్ నేను. ఎందుకు మీ పర్సనాలిటీ వాయిస్ తో కొట్టారు. సో అవి ఉన్నాయి అంటే స్టేజ్ మీద మళ్ళీ మనం అంటే నాకు భయం వేసేది. నేను చెప్పాను గురుగారు నాకు భయం వేస్తుంది సార్ తలుచుకుంటే, అంతమంది ముందు చేయగలనా లేదా అని. అంటే అయ్యా ఇన్నేళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం, మేము ఫస్ట్ 5 minutes మాకు వణుకుతుంది తెలుసా మీకు, భయపడమాకండి. ఇక 10 మంది ముందు ఎలా కాన్ఫిడెంట్ చేస్తున్నారో అదే చేయండి. అక్కడ మీ ఐ సైడ్లో యాక్ట్ చేయండి, మీ ఐ లెవెల్లో కాంటాక్ట్ ఏ లెవెల్లో ఉంటారో ఆ లెవెల్లో యాక్ట్ చేయండి. ఆడియన్స్ కింద ఉంటారు, అటు కింద చూసారో దొరికిపోతారు, అందరి కళ్ళు మీ మీద ఉంటాయి, మీరు మర్చిపోతారు. మీ సైడ్లో ఉండి డైలాగ్ చెప్పండి, మీ దాంట్లో ఉండి ఆ మొహాలు చూడ, మన ఆర్టిస్ట్ మొహాలు చూడండి, చీకట్లో చూసి డైలాగ్ చెప్పండి అది వాడు టిప్ చెప్పాడు ఆయన. ఓకే, ఇక అది పట్టుకుని అలాగే చేసాం. దొరకలా, నేను ఎక్కడ ఫెయిల్ అవ్వాలా, ఆటలో ఏ ఆర్టిస్ట్ ఫెయిల్ అవ్వాలా, మాకు బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. మన మహేష్ పాస్ అయిపోయాడండి, అదండి ఇదండి అందరూ మెచ్చుకున్నారు. అక్కడి నుంచి నేను రోజు గురుగారితో నా కాలక్షేపం సాయంత్రం పూట. అట్లా 2-3 నాటకాలు ఆయనతో చేసి ఇక నేను సముద్రుణ్ణి ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పని చేసి ఉద్యోగాన్ని రిజైన్ చేసి మెడ్రాస్ వచ్చా 90s లో. అప్పుడు గీసాడు గీతాకృష్ణ గారి సినిమాలో కోకిలా సినిమా చేశాను నేను, వైజాగ్లో ఉండే. అప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు నాకు పరిచయం అయ్యారు. ఎల్బి శ్రీరామ్ ఓన్ బ్రదర్ లంకాని ఏవిఎస్ లంకాని ఉన్నారు, ఆయన ఇమీడియట్ బాస్ నా కంపెనీలో. అట్లా మా ఇద్దరికి అటాచ్మెంట్ అయ్యి ఎల్బి గారితో బాగా క్లోజ్ మాట్లాడటం అంత జరిగింది. ఇటు బిశ్వ గారు ఆర్టిస్ట్ అవటం, ఎల్బి గారు కూడా నాటక రంగం నుంచి వచ్చిన మనిషి అవటం, వాళ్ళ సొంత తమ్ముడే నా బాస్ అవటం, చాలా ముదురన్నయ్య జాగ్రత్త మనోడితోటి అని లంక నా గురించి స్మార్ట్ దోచేస్తాడు వీడు మాటలతోటి అన్నట్టుగా అలా పరిచయం చేయడంతో నాకు ఒక అనుబంధం ఏర్పడింది అక్కడ. గీతాకృష్ణ గారి సినిమా కోకిల్లో ఫస్ట్ టైం నేను కెమెరా ముందు నిలబడ్డా. కోకిల సింగిల్ టేక్ తోటి నరేష్ గారు, ఇప్పుడున్న పెద్ద నరేష్ గారు, శోభన ఆవిడతోటి అండ్ శరత్ బాబు గారి కాంబినేషన్ లో ఒక సీన్ చేసేసా. చప్పటి కూడా అందరూ ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి వితౌట్ ఫెయిల్ చేశాడని. ఇలాంటి ఆర్టిస్టు ఈ మారుమూలు విశాఖపట్నం లాంటి మారుమూలు కాదయ్యా, మెడ్రాసులు అంటే ఇదో శరత్ బాబు గారు అంత అవుతావు అని గీతాకృష్ణ గారు ఒక గీత బోధన చేశారు నాకు. అమ్మే 3 జిల్లాలు అమ్మే లెక్కల కంటే ఆయన ఇచ్చిన మాట కిక్ ఇచ్చింది. ఉద్యోగం ఎట్లా మారి అన్న ఆలోచనలో మానేసి దెన్ స్టెప్ డౌన్ టు మెడ్రాస్ అండి. వచ్చిన తర్వాత 2 సినిమాలు చేశాడు గీతాకృష్ణ గారు. కీచురాళ్ళు ఇంకోటి ఏదో సినిమా గుర్తురాడు, ప్రియతమ. ఆ 2 సినిమాలు నాకు వేషం లేదు. రమ్మన్నది ఆయనే. అప్పుడు అర్థమైంది మనం మహానగరం ముష్టవాళ్ళం, సిగ్గుపడకుండా ప్రతి గుమ్మం ఎక్కి దిగాలి. ఈ మొహానికి యాక్టర్ ఏంటారు అంటే కూడా మనం తుడిసి పెట్టుకోవాలి. దానగుణం లేనాడు నువ్వేంటప్పుడు దగ్గర ఉంటాడు, బుద్ధి లేదయా పని చేస్తావచ్చుగా అంటాడు. వెళ్ళరా రూపాయలు నువ్వు కూడా చెప్తావు మా కౌర్లు అంటాడే కానీ వాడు ఉత్తి బుచ్చి కింద పడేసేసి పోకిరిలో ఆలీ క్యారెక్టర్ అదే కదా సేల్ కదా, మనం కూడా సిగ్గుపడకుండా తిరగాలని చెప్పి నేను ఎక్కే గుమ్మ దిగే గుమ్మగా అక్కడ 2-3 ఏళ్ళు తిరిగానండి. కొన్ని సినిమాలు చేశా కూడా. చిరంజీవి గారి కాంబినేషన్ ఒకే ఒక సీన్ చేశా. ఇప్పుడు ముఠా మెస్సులో నేను శ్రీహరి కలిసి తొందర తింటాం. జెండా వందన జరుగుతున్నప్పుడు మేము ఏదో తాగి ఆయన వచ్చి ఒక తొందంతాడు ఇద్దరిని. ఆ తర్వాత చిరంజీవి గారు మెకానికల్లో సత్యనారాయణ గారి శారద కాంబినేషన్లో కోర్టులో లాయర్గా వచ్చిన సీన్ ఉంది, ఆ డైలాగ్ సీన్ ఉంది. అది బాగా చేసాం. అప్పుడు ప్రెసిడెంట్ గారి పెళ్ళం కాంబినేషన్లో అంటే నాగార్జున సీన్తోనే మీనా ఇంట్రడక్షన్, ఆ సీన్ ఇంట్లో నాగార్జున ఇంట్రడక్షన్. నన్ను కాలేజీ బ్యాడ్ స్టూడెంట్ని నన్ను కొట్టి ఊళ్ళో ప్రోగ్రామ్స్ ఏంట్రా అంటే పలానా ఎడ్ల పందాలని కానీ నాగార్జున గారు ఇంట్రడక్షన్ ఉంటుంది. రక్షణ చేశా, సెంట్రీ వేషన్ చేశా.
అట్లా అప్పుడు కూడా పెద్ద సినిమాలే చేశాను, సింగిల్ సీన్స్ అయింది నాకు. ఈ పరిస్థితుల్లో పర్వాలేదు, మన ఇండస్ట్రీ మన వెళ్ళిన డైరెక్టర్ ప్రతి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ 2 పెద్ద హిట్లు, ముఠామేస్త్రి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, నెక్స్ట్ రక్షణ, నెక్స్ట్ వారసుడులో కృష్ణ గారికి గన్మ్యాన్ గా నేను, నర్సింగ్ యాదవ్ అంతా చేసాం. ఓకే. బిఫోర్ దట్ శ్రీహరి ఇంట్రడ్యూస్ కాబడిన దాదర్ ఎక్స్ప్రెస్ లో నేను నాగేంద్రబాబు తరపు లాయర్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అండ్ సిబిఐ ఆఫీస్లో. అప్పుడు శ్రీహరి సత్యమూర్తి గారు డైరెక్షన్. అట్లా నాకు అవకాశం వస్తున్న తరుణంలో మా బ్రదర్ కొంచెం సిక్ అవ్వటం, మా అన్నయ్య గారు చిన్న పెళ్లి, మా చెల్లి పెళ్లి దాకా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా నేను కుదురుగా ఉండలేని పరిస్థితి, నిచ్చెనెక్కేవాడిని దిగిపోయా. ఎక్కుతున్నా అంటే ఇక్కడ కూడా మీకు అంత ఎంకరేజింగ్ గా వేషాలు గట్ట వచ్చి అంటే అవకాశం ఇస్తారండి. బట్ ఒక సీన్ అవటం వల్ల మళ్ళీ మిస్ అయిపోతున్నాం కదా, మరి పోతుంది. అయితే భర్తకు కలిగిన డబ్బు నాకు ఉంది. అప్పటికి నేను, మీరు నమ్మరు, 90s లో 40,000 వెళ్ళా నేను. 40,000 వెళ్ళా, మోటార్ సైకిల్ తీసుకెళ్ళా. 40,000 తోటి మోటార్ సైకిల్ తిరిగి ఉండి మద్రాసు రోడ్ల మీద. వెళ్ళిన చోటల్లో మనకు అవకాశం, పర్సనాలిటీ ఉండడం వల్ల పర్సనాలిటీ వాయిస్ రావాయి నువ్వు అంటే వచ్చాడు. అప్పుడంతా 500 రూపాయలు పర్ డే పేమెంట్లు. అవునండి. డైలాగ్ ఆర్టిస్ట్కి. అవును. హ్యాపీగానే ఉంది, బతకడానికి తగ్గ సంపాదన ఉంది నా దగ్గర, అడిగా ఇది ఉంది. కానీ బట్ మిగతా ఇబ్బందుల వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్, ఇది మా అన్నగారి పిల్లలు చదువుకుంటున్న వయసు పిల్లలు, చిన్న 10th 8th చదువుతున్నారు, అందరి లైఫ్ డిస్టర్బ్ అవుతుందని నేను డిసైడ్ దిస్ నాట్ టైమ్ టు స్టే హియర్. బ్యాక్ వెళ్ళిపోయి ఏదైనా చేసి డబ్బు సంపాదించి తీర్చాలి, అప్పు తీర్చాలి, బాధ్యత తీసుకోవాలి అని మళ్ళీ ఉద్యోగానికి వెళ్తే, జగజిత్తుకో, మ్యాక్డోనల్స్కో, షావరెస్ కంపెనీకి వెళ్తే మళ్ళీ 2,500 2,000 ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో నెల కష్టపడితే ఆ రోజుల్లో షార్ట్ టైంలో డబ్బు సంపాదించడం, లీగల్ కట్టాలని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసి అనూహ్యంగా 100 ప్లాట్లు అమ్మి, ప్లాట్ 4,500 కమిషన్ అంటే 4 లక్షలు సంపాదించి 95లో అప్పులు తీర్చేసేసి అనుభవం సంపాదించి ఇంకొద్దు ఫ్రెండ్స్ కలుపుకుని రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టా. అట్లా ఎండీ అయిపోయా. మీరు చెయ్యని పని లేదు. జాకీ నాట్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారే, నేను ఒక జాకిని. జాకాను కాదు కానీ అన్ని సక్సెస్ఫుల్ గా చేశారు. అంటే అది ఇప్పుడు సినిమాల్లో సక్సెస్ అయ్యారు, అప్పుడు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యారు, అప్పుడు నాటకాల్లో సక్సెస్ అయ్యారు. అవును అవును, ప్రతి స్టేజ్ లో సక్సెస్ చూసారు, అప్పులు తీర్చారు. అవును, అది గర్వకారణమే. ముందు బాధ్యతలు తీసుకుని అందరిని, మా వాళ్ళందరినీ పెళ్లి చేసి, మా తమ్ముడు పెళ్లి చేసి లాస్ట్ లో మా ఇంట్లో నాది లాస్ట్ పెళ్ళింది. అవునా? అంటే తమ్ముడు పెళ్లి చేసి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఇది చెప్పాలి, ఫన్నీ సీనే. అంటే ఎలా టర్న్స్ అవుతాయి విషయాలు అనేది. మా తమ్ముడు పెళ్లి అయిందండి. నెక్స్ట్ డే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. మా మేనగోడ అక్కగా కజిన్ డాక్టర్ని చేస్తున్నాడు అతను. కాలువ స్నానం చేస్తున్నాం మా ఊళ్ళో, ఏలూరు కాలువ, పెరిగి హనుమాన్ జంక్షన్ దగ్గర పెరిగిడు అంతిన విలేజ్. మా అన్నగారు అబ్బాయే, చిన్నోడే. బాబాయ్ బందర్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, నీ అందరికి. అప్పుడు సినిమా యాక్టర్గా మా గ్లామర్ మెడ్రాస్లో. అవును, సినిమా యాక్టర్ బాబాయ్, మీ యాక్టర్ బాబాయ్ అందరూ సెకండ్ ఇచ్చారట. అందుట్లో అతను వాళ్ళ అక్కయ్య బాగుంటుంది కానీ నీకు ఎవరు అన్నాడు. మరి చెప్పడం నాకు క్రాక్ అయిపోయాను, యుగో క్లాస్ కదా. అవును అని చెప్పి అని బూతులు తిట్టా. ఎందుకు ఎవర్రా అన్న అంటే, నువ్వేం ఉద్యోగం చేయలేదు కదా బాబాయ్, నాన్న లేబర్ ఆఫీసర్ అన్నాడు. ఆమెను చూడాలంటే ఏం చేయాలన్న. మా నాన్నకి ఆ సంబంధాలు లింక్ చెప్పాడు. ఫస్ట్ ఇంటికి వెళ్ళి నాయనమ్మతో, అంటే మా అమ్మగారితో, నాయనమ్మ చెప్పు, మహేష్ బాబాయ్ మా ఫ్రెండ్ అక్కని చుట్టాకి ఇష్టపడుతున్నాడు నాయనమ్మ, ఇదే టైం మా నాన్న పెట్టుకున్నట్టు చేసేస్తే పని అయిపోద్ది అని చెప్పు, చూద్దాం ఆమెనని. ఇగో నన్ను నాకెందుకు ఎవరనే ఫీలింగ్ తోటే, ఎవరంటారా అని చెప్పని అహంతో చుట్టకి వెళ్ళానండి. వాళ్ళకి ఇస్తాను సిద్ధపడ్డారు. వాళ్ళకి మా మామగారు పరిచయం బంధువు, మా దగ్గర బంధువు. మా తమ్ముడికి చిన్న మామగారు అవుతాడు, మా మామగారు కజిన్ అవుతారు. మహేష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడండి ఆయన అబ్బాయి అని చెప్పానంటే, మా మామగారు మహేష్ ప్రస్తుతం ఏం చేయలేదండి కానీ ఏదైనా చేయగలడండి అని చెప్పానంట. ఇటు కుటుంబాన్ని ఒడ్డీకి తెచ్చినాడు, ఇట్లా నాకు హిస్టరీ చెప్పాడు. దాంతో ఆయనకు కన్విన్స్ అయిపోయాడు, సమర్థుడని మరి అనుకున్నాడు. చూపిస్తే ఇష్టపడ్డారు, చూస్తే నచ్చింది, ఎస్ అన్న. మా తమ్ముడు మ్యారేజ్ ఈ ఆదివారం అయితే నెక్స్ట్ ఆదివారం పెళ్లి చూపుకి వెళ్ళా. ఆ నెక్స్ట్ ఆదివారం నాడు తాంబూలా నాకు. ఓకే, డెస్టినీ అంత విచిత్రమైందో. 15 రోజుల్లో
అప్పుడు దాకా ఏంటి నా క్యారెక్టరు మా సొంత పెద్దన్నయ్య, మా బంధువులు ఆవిడ మోహన, మహేష్ అట్లా వదిలిపెట్టేసి తమ్ముడు పెళ్లి చేయటం మాకేం బాగోలేదు, చాలా బాధగా ఉంది, చెల్లి పెళ్లి కోసం అంత కష్టపడ్డాడు కదా అని అట్లా వదిలిపెట్టారు మీరు, అతను చేసుకున్నట్టు మాత్రం మీరు బలవంతం చేద్దా, ఏం చెప్పనాకాయ్ వాడు మైండ్లో భీష్ముడు అన్నాడు. బుధాన్ని వేసుకున్నాడు. ఇక నేను చెప్పలేము వాడికి, అది అన్నీ తెలిసే చేస్తున్నాడు, మేము మెడ్రాస్ వెళ్ళిపోతా అంటున్నాడు. నాకేంటంటే మెడ్రాస్ వెళ్ళాలని చేసుకోవాలి, అదే నెక్స్ట్ వదిలిపెట్టిన చోటు ఎత్తుకోవాలని, అదే బాధ్యతలు కంప్లీట్ చేసేసాం. మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి మనం మన సత్తా చూపిద్దాం, ఇప్పుడు ట్రై చేద్దాం, ఎటువంటి అడ్డంగా లేకుండా అనుకుని ఈ కార్యక్రమం దిగా. జస్ట్ చిన్న మాట, కాలువ స్నానంలో వాడు అంటాం కాలు పెళ్లి చేసింది, కాలువ చేసింది పెళ్లి, కృష్ణానది నది, అది కృష్ణానది పాయే, ఏలూరు కాలువ అంటారు. అవునవును, ఏలూరు కాలువ. అక్కడ ఇగో క్లాష్ వల్ల పెళ్లి చూపు కట్టడం, నేను నచ్చడం, ఆమె నాకు నచ్చడం, మొత్తానికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారా మెడ్రాస్? మెడ్రాస్ వెళ్ళా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటికి రియల్ ఎస్టేట్ లో అంతా సెటిల్ చేస్తాం కదా ఇప్పుడు అన్ని. నాతో పాటు రియల్ ఎస్టేట్ వచ్చిన వాళ్ళ దగ్గర నేను ఓవర్ రైట్ కమిషన్ తీసుకోవాలా. బెస్ట్ ఫ్రెండ్స్ కొన్నాం, పలుమార్లు చెప్పా 4,000 5,000 ఇస్తారా మనకి, నువ్వు కూడా 100 రూపాయలు అమ్ము, సినిమా కోసం కలిసిన వాళ్ళు నాకు వాళ్ళు అంతే, సెటిల్ అవుతాం, కొంత డబ్బు ఉంటుంది, ఒక సంవత్సరం పాటు ట్రై చేద్దాం. అప్పుడు అది ఆయన రెచ్చగొట్టి ఆయన కూడా మార్కెట్ దింపా. రూపాయి ఓవర్ రైట్ కమిషన్ తీసుకోదండి. నాకు వచ్చిన అద్భుతాలన్నీ కూడా నా సిన్సైడ్కి వచ్చినాయి అనుకుంటాను నేను. అంతేలేండి. ఇప్పుడు 100 సార్లు రూమ్ పెట్టుకోండి మీకు చెప్పాను, మిమ్మల్ని పని చేసినప్పుడు నాకు 5,000 ఇస్తున్నా అని చెప్పినప్పుడు మీకు 4,000 ఆఫర్ చేశాను కంపెనీ, 1,000 రూపాయలు ఓవర్ రైట్ కమిషన్ తీసుకున్నట్టుగా నేను చెప్పా. అట్లా వద్దు, నా కష్టకాలు పంచుకున్న వాళ్ళం మేము, ఒక 1000 తగ్గించినా 500 తగ్గించినా నేను తిన్నట్టు అతను భావిస్తాడు, వద్దు నాకు అతను ఇచ్చేయండి, అతను ఎంత అమ్ముతాడు మాకు తెలియదు, నేను ప్రోత్సహిస్తాలే అని చెప్పా. ఇటు కంపెనీలో గౌరవం పెరిగింది, వాళ్ళ దగ్గర నా మీద గౌరవం పెరిగింది కదా. మరి మీరు వ్యక్తిగా నిలబడ్డా. దాంతో ఏమైంది, ఇంకా అతని ద్వారా వచ్చినోడు కూడా జమ అయ్యి నా మాటలకి ముగ్ధుడయ్యి మన ఇద్దరం కలిసి మహేష్ని పెట్టుకుని మనం ముందుకెళ్దాం, రథం తిప్పుదామని చక్రాలు ఆడయ్యారు, గుర్రా నేనయ్యా, కంపెనీ ఫ్లోట్ చేసాం. వెరీ గుడ్. అంటే వాళ్ళకి కొంచెం ఇంగ్లీషు తక్కువ, కొంచెం అంత మాట్లాడగలం, ఆ క్యాపబిలిటీ ఉండడంతో దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ అండి. ఐ బికమ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్టర్ గెటింగ్ ఆఫ్ 1 month మ్యారేజ్. మ్యారేజ్ 1 month తర్వాత నేను ఎండీని అయిపోయా. అట్లా 13 ఏళ్ళ పాటు మేనేజింగ్ డైరెక్టర్ కొనసాగుతూ, ఈ తెలంగాణ ఇష్యూస్ రేజ్ అవుతున్న టైంలో అవుట్స్కట్స్ బిజినెస్ సాగపోవటం వల్ల వైండప్ చేసి పూర్తి టైము నేను చిరంజీవి గారికి అంకితం అయిపోయా. ఏ పని లేదు నాకు, అదేలేండి, అంత సంపాదించాం, తిరుగుతూ ఉండేవాడిని. అది మళ్ళీ ఈ జీవితం ఇచ్చింది. నేను కాలచక్రాలు చూసుకుంటే నేను నా కుటుంబం కోసం ఏ ఒక్క వ్యక్తి బాధ్యత అనేది ఒకటి ఇచ్చేది కాదు, మనం పుచ్చుకోవాల్సిందే. నేను పుచ్చుకున్నా, అందరూ హ్యాపీ, నో డౌట్, గర్వపడి చెప్తారు మా బాబాయ్ కాంట్రిబ్యూషన్ చాలా మా కుటుంబానికి అని. అవును, చేశారు కదా. ఇవాళ చెప్పాను గుర్తురాట్లా, అది బాధ్యత నేను తీసుకుంది, ఎవరు నాకు చెప్పింది కాదు, ఇంకోటి చేయరా అని చెప్పింది కాదు, నువ్వు చూడదట్టా అని. నేను నాకేలేదు కదా గతి. మెడ్రాస్లో దేవుడు వదిలిపెట్టాలి, ఆశయాన్ని వదిలిపెట్టి, అంటే ఉద్యోగం వదిలిపెట్టి మెడ్రాస్ వెళ్ళి కుటుంబం కోసం ఆశయాన్ని వదిలిపెట్టి ఏదో తిప్పలు ప్రవాహాలు కొట్టుకుపోయి కాల ప్రవాహాలు 15 ఏళ్ల పాటు మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎండి గట్టి సైడ్లో కూర్చుని ఏసు మేసు కూర్చున్నవాడిని. మళ్ళా దేవుడు నన్ను వదిలిపెట్టకుండా అదే మీ అభీష్టం వైపు మిమ్మల్ని తీసుకోరా, నీ టైం వచ్చింది ఎప్పుడు పో. ఆ చిరంజీవి గారి ద్వారా నాకు, అందుకు నేను మీకు చెప్తున్నా, ఓపెన్ చెప్తున్నా, నేను మాస్టర్ సివి గారి డివోటీ అండి, ఫాలోయర్ని, మాస్టర్ గారిని, మిశ్రా గారిని, చిరంజీవి గారిని. ఎవ్రీ టైం కెమెరా ముందు కూర్చున్నప్పుడల్లా షార్ట్లో సినిమా షూటింగ్ టైంలో మహేష్ గారండి నిలబడి ఇక్కడ అనగానే నేను కళ్ళు మూసుకుంటే అనుకుంటా, చూసేవాళ్ళకి డైలాగ్ ఎవరు వేసుకుంటాను, డైలాగ్ ఎవరు వేసుకోను, గురువుల్ని. మిశ్రా గారు, సివి గారు, మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, సినీ జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడు మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారాలు, గురుదేవులు మిశ్రా గారి నమస్కారాలు, మాస్టర్ సివి నమస్కారం. ముందు ఆయన పేరు చెబుతా, మిశ్రా గారి పేరు చెబుతా, చిరంజీవి గారి పేరు చివరి చెబుతా. ఒక్కోసారి అద్భుతమే, నాకు డైలాగ్ మర్చిపోయాను, నెక్స్ట్ సరే సెకండ్ టేక్ తీసుకుంటారులే అని కాన్ఫిడెంట్ ఉంటాను. ఇది మర్చిపోయాను అనేది కాన్ఫిడెంట్. సెకండ్ అడుగుతారు పర్వాలేదు అనుకుంటే సింగిల్ టేక్ చెప్పగలుగుతున్నా. అప్పుడు అనిపిస్తుంది ఈ యొక్క గుర్తు, ఈ క్షణం వచ్చిన గుర్తు ఇంత క్షణం, ఇంత ముందు క్షణం రాలా. ఏ మాస్టర్సో ఇట్లా అన్నారు, దిస్ ఈజ్ నాట్ మై గెయిన్. 2 ఇనప ముక్కలు శబ్దం, 2 పళ్ళాలు కొట్టానుకోండి సౌండ్ వస్తుంది. సౌండ్ నేను గొప్ప ఉండేటగా
సౌండ్ కొట్ల సౌండ్ రెండు ఈ రెండు పుట్టించేది రెండు చేతులు కొడతాం వల్ల సౌండ్ వచ్చింది కానీ సౌండ్ నేనే. మీ మిస్సెస్ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే మీ సక్సెస్ ని చూసి ఎంజాయ్ చేశారు? ఒక్క సినిమా చూసింది ఆవిడ, అదే ఈ ఫస్ట్ పిక్చర్ ఖైదీ నెంబర్ 150. ఓకే. ఆవిడ నెక్స్ట్ ఇయర్ 1 year వచ్చింది, నెక్స్ట్ ఇయర్కి చనిపోయింది. అయ్యో, ఎలా అండి? ఆవిడకి సమ్మర్ టైము బయటికి వెళ్ళి వచ్చింది. ఆ బీపీ షుగర్ 2 బాగున్నాయి. అంతకుముందు ఆ నాన్నగారు చనిపోయారు. చాలా మాలిమి తండ్రి కూతుళ్ళు. రోజు 2-3 సార్లు ఫోన్ చేసేవాళ్ళు ఆయన. మహేష్ గారు లేచారా, ఏంటి ఉండేవు, ఏం చేస్తారు బంగారం అంట. ఆ నాన్నగారు ఇట్లా డిప్రెషన్ వెళ్ళిపోయింది, ఈ రోగం పెరిగింది. నిమ్స్లో జాయిన్ చేసాం, 8 రోజులు స్ట్రగుల్ చేసింది, కోమాలోకి వెళ్ళిపోయింది చివరికి. అయ్యో. కరెక్ట్గా April 1st ఫుల్ చేసేసింది. April 5th రంగస్థానం ఫస్ట్ డే షూట్. పెద్ద అగ్ని పరీక్ష నాకు ఇంట్లో, పెద్ద గొడవ. నేను సెకండ్ డే బంధువులంతా వచ్చారు, కర్మకాండ చేశాను, నా చేతుల మీదగానే అన్ని దహన కార్యక్రమాలు అయినాయి. థర్డ్ విజయవాడ వెళ్ళి కృష్ణా గోదావరి కలిపి వచ్చాను. ఆ నైట్ ఇంట్లో బంధువులందరూ వెళ్ళకూడదని, పులి మీద దాటి పోవద్దని. నువ్వేంట్రా అక్కడ రాజమండ్రి అవతల టేకూరు పోలవరం దగ్గర షూటింగ్, ఎన్నుడు దాటిపోతా అన్నారు మా మేనత్త అక్కయ్య గారు. అరే ఓరే తిట్టగలిగిన వాళ్ళందరూ విభేదించారు నాకు నా నిర్ణయానికి. నేను మొండిగా ఉన్నా, పోయిన మనిషిని తాడాను, అవకాశం వదిలిపెట్టుకోలేను. ఇంత సాన్నిహిత్యంగా ఉన్నవాడిని చిరంజీవి గారు కూడా తెలియకుండానే అసలు ఎవరికి స్వామినాయుడు గారు కూడా చెప్పలా. మీరు పరిచయం మీకు చెప్పుకునేవాడు కాదు. అదేలేండి. పట్టుమని చిరంజీవి గారు ఫోన్ చేస్తే సార్ మా మహేష్కి అలా మా భార్య పోయిందంట అని వచ్చి వార్త అని చెప్తారేమో భయంతో. నాకు అవకాశం వదిలిపెట్టుకునే పరిస్థితి. అదేలేండి. అదే కాబట్టి ఎవ్వరికి తెలియజేయాల. మర్డర్ చేసి ఎట్ట దాక్కున్నా అటు దాక్కున్నా చనిపోయిన భార్య దగ్గర. ఇంట్లో పెద్ద ఘర్షణ అల్లొద్దని నేను పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. చెప్పా, మీకు అట్లా నువ్వు పిచ్చి పట్టిందిరా, నీకు సినిమా పిచ్చి పట్టింది. పెద్ద ఆడపిల్ల, నాకు 2 ఆడపిల్లలు, తల్లి లేని పిల్లలు పెట్టి సినిమాకి వెళ్తా అంటున్నావు నువ్వు, వేరే పిచ్చా నీకు అని ఆవిడ కొంచెం ర్యాష్గా మాట్లాడింది. పిచ్చి కాదు, ఇది కాదు, మీరు చెప్తున్నారే, మీకు సుకుమార్ గారు ఎవరో తెలియదు, మైత్రి మూసు వాల్యూ తెలియదు, సమంత ఇదే చెప్పాడు సీరియస్గా. ఏడుపులు మా పిల్లలు పక్కన. సమంత రామచంద్ర గారి కాంబినేషన్ వాల్యూ మీకు తెలియదు, సమంత తండ్రిగా నాకు వచ్చే గుర్తింపు మీకు తెలియదు, మీరు చెప్పే పొలిమేర కూడా మీకు తెలియదు అన్న. ఎక్కడ విన్నావా నువ్వు? ఊరు దాటి చచ్చినోడు ఉన్నాడు ఎవడన్నా విన్నావా? అనుకుంటాం తప్ప నువ్వు విన్నావా? ప్రాక్టికల్ ఎక్కడ జరిగిందా? ఎందుకు వెళ్ళొద్దంట తెలుసా నీకు? అందరూ మన వాయిస్. ఆ భార్య పోయిన డిప్రెషన్లోనో, తండ్రి పోయిన డిప్రెషన్లో, కూతురు మీద ఉన్న ప్రేమతోటి, నా బిడ్డ పోయిన ఎందుకు అనే డిప్రెషన్ తోటి వాడెక్కడ సూసైడ్ చేసి వస్తాడని బయటికి వెళ్ళి ఊరవతలకి వెళ్ళి దాటొద్దంటారు. రే ఆడు పొలిమేరకు వెళ్తాడేమో చూడండి, ఇది ఎమోషన్ పెడతారు, ఎంటర్టైన్ హ్యూమని చెప్పడం కోసం, అర్థమైంది, వాడిని కట్టడి చేయడం కోసం. కన్ను చూపు మేరలో ఉంచుతారు. నేను వెళ్ళేది చావటం కాదు, బతకడానికి. నమ్మండి. అసలు మీరెవరు కాదమ్మా, మీరెవరు కాదు. నా నిర్ణయానికి ఎస్ఆర్ఓ చెప్పాల్సిన బిడ్డలే. ఇవాళ నేను మూర్ఖంగా మీ మాట విభేదించి వెళ్ళి మీరు అన్నట్టు చచ్చాననుకో, మా నాన్న మా పెద్దలు చెప్పి మాట వినకుండా వారం కింద మా అమ్మను మా నాన్న మూర్ఖత్వంతో 6 రోజుల తర్వాత నాన్న 5 రోజుల్లో మా నాన్న పోయారని చెప్పి వాళ్ళు బాధపడితే జీవితకాలం ద్వేషిస్తారు. మా నిర్ణయం మా నాన్న వెళ్ళాడు, ఈ కర్మ జరిగింది అనుకుంటే వాళ్ళ మానసిక స్థాయి వేరే ఉంటుంది. నిర్ణయం మాదే అని పిల్లల్ని అడిగారా మీరు? పిల్లల్ని అడిగా, సరే మీరు చెప్పండి అమ్మా, మీ ఇద్దరు ఎవరు వద్దున్నా నేను మానేస్తా. వెళ్ళమన్నారా? ఇద్దరు చిరుపక్క వచ్చేసి ఇల్లు డాడీ అన్నారండి. ఏ ఒక్కరు వద్దున్నా మానేస్తా. జీవితం మిమ్మల్ని ఈ టాపిక్ తాను ఎందుకు వద్దు అడగను, ఏమి అన్నాం. మీ ఇద్దరు వెళ్ళమంటే వెళ్తా, మానమని మానతా, ఒకళ్ళు మానమని మానేస్తా. ఇద్దరు వెళ్ళమన్నారు. అక్కడ కూర్చున్నారు, ఏడుస్తున్నారు. రెండో మనగానే పరిగెత్తుకొచ్చారు చిరుపక్క, నా గుడి మీద పారిపోయి ఇల్లు డాడీ ఏడ్చిస్తారు. నాకు ఎంతో ఏదో బాగా వచ్చిందండి. ఇద్దరు అట్ట పట్టు చెప్పా, మీరేం భయపడద్దు. ఇంట్లో అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకం ఉంది, ఏ పేజీలో ఉంటుంది చదవండి. ఒక గొప్ప భగవంతుడు మీకు గొప్ప ఘన విజయాన్ని ఇచ్చే ముందు అది మీరు మోయగలరా లేదని పరీక్ష కోసం ఒక పెద్ద కష్టాన్ని పెడతాడు. ఆ కష్టాన్ని మీరు అధిగమిస్తే ఆ విజయాన్ని అందిస్తాడు అని ఉంటుంది. లవ్ మ్యారేజ్ కదా మీది, పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేదు కదా. అంటే లవ్ మ్యారేజ్ ఇన్ ది సెన్స్ చూసి ఇష్టపడింది. లవ్ మ్యారేజ్ ఏం కాదు కానీ ఇష్టపడి, మ్యారేజ్ తర్వాత లవ్ అనుకోండి. అట్లా నేను అనునే వాక్యాలు చెప్పి అది నాకు చాలా ఇన్స్పైర్ చేసిన మాట. ఇప్పుడు పరీక్ష నాకు వచ్చింది,
భార్య కావాలా నీకు, భాగ్యం కావాలంటే సమాజం చెప్పేలోపు దేవుడు అమ్మ తీసుకెళ్ళాడు, ఆవిడ తేలేను, ఈ భాగ్యాన్ని వదిలిపెట్టలేను, నేను చావను, నేను బతికిచ్చింది దేవుడు, మీ ఇద్దరు బాగా చూసుకోమని అని నేను చాలా అనునయంగా చెప్పి, ఒక 4 రోజులు మీరు ఊపిపెట్టిన తల్లి, తిరిగి వచ్చేస్తాను అని బిక్కు బిక్కుమంటే బయలుదేరా. తీరా అక్కడికి వెళ్తే రామచంద్ర గారు అయ్యప్ప మాలో ఉన్నాడు. నిజంగా భయం వేస్తుంది అప్పుడు. ఏదో ముందుగా సమాజం చెప్పి అవసరం కోసం వచ్చా కానీ ఇదేంటి దిగు మరో పరీక్ష అయింది నాకు. ఈ అయ్యప్ప స్వామితో గేమ్ ఆడితే కదా, స్వామి చూసినట్టు కదా, నువ్వు ఇంటిలో పరిస్థితి ఏంటి, మాల ఉన్న చోటకి నువ్వు మైలుతో వస్తావా అనే ప్రశ్న నన్ను వెంటాడేది. అది తిరిగి వెళ్తానని భయం వేసేది నాకు. ఎవరికి చెప్పలా, లొకేషన్ కూడా ఎవరు చెప్పలా, ఆయన మాల్లో ఉన్న సరే భయం వేసింది. ఎక్కడ కూడా ఆయన చేయి తాకుండా ఒక దడి లాంటిది ముళ్ళకంచెలు వేస్తారు అక్కడ, దడి తాటక దడి మీద ముళ్ళకంచెలు వేస్తారు. ఆ గ్యాప్ చూసుకుని బాబు నమస్తే అని చెప్పి ఇక్కడి నుంచి నమస్కారం అని లేచి సెకండ్ నుంచి లోపు వెనక టర్న్ అయిపోయి వచ్చేవాడిని. నా అదృష్టం కొద్దీ ఏ ఆర్టిస్ట్ ని చేయి తాకే పరిస్థితి రాలా నాకు 5 రోజులు. అదే ఆ మూమెంట్స్ లో క్యారెక్టర్ ఏం లేవు. అట్లా ఒక అద్భుతమైన బ్రహ్మాండం ఇట్టు కొట్టారు కదా. నాకు సంవత్సరం పాటు పెయిన్ ఉండేదండి ఆ సినిమా కానీ ఎంతో. ఎందుకంటే కళ్ళ ముందు కష్టం చూసాము, ఎండను చూసాను, చనిపోయిన మనుషులు చూసాము. ఎండ దెబ్బకి తీవ్రతకి అంటారు, వడదెబ్బకి చనిపోయారు అక్కడ ఒకళ్ళు. ఈ యూనిట్ తాలూకు కూడా చనిపోయారు ఎవరు, లేడీగా వచ్చినాడు ఎవరు పనులు. అవునా, చాలా అక్కడ ఉండేది ఎండమావిలాగా. అదే అలాంటి వాతావరణం. సమంత గారు కూడా సమస్యలు పోయింది ఒక పూట. అవునా, మొక్కజొన్న కంకులు పొలం దున్నుతా ఆవిడ పడిపోయింది ఒక పూట. 2 రోజులు రాజమండ్రి, 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అవును, ఎండలు ఆ దెబ్బకి కదా. కాకుంటే యూనిట్ సైజ్ తగ్గుతుందని, యూనిట్ సైజ్ తగ్గుతుంది ఇక్కడెక్కడే సెట్ చేశారు కదా. సరిగా మన అదేమంటారు అక్కడ సెట్ చేసామండి. అదే ఈయనేమో ఈయనకి కరోనా, ఎవరు మన అజయ్ ఘోష్ కి కరోనా వచ్చి తగ్గడం ఏదో జరిగింది. అప్పుడు కరోనా అసలు అలా కరోనా టైం కాదు, ఇది కరోనా చాలా ముందు కదా. పుష్ప టైం అది. పుష్ప టైం సిక్కారు కానీ ఆ టైంలో ఇక అప్పుడు వచ్చి ఇక్కడ బూత్ బంగ్లాలో సెట్ వేసి, విలేజ్ సెట్ వేసి, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ షూటెడ్ ఏరియా అన్నమాట. అవునండి, అట్లా జరిగింది రంగస్థలం. తర్వాత మీ కెరీర్ అంతా కూడా ఈజీగానే స్టార్ట్ అయిందండి. వేషాలు రావడం గట్రా, రంగస్థలం రిలీజ్ అయ్యి అది కూడా పెద్ద హిట్ కదా. ల్యాండ్ మార్క్, బ్లాక్ బస్టర్, ల్యాండ్ మార్క్ మూవీ. రామచంద్ర గారి కెరీర్ గారు ఇండస్ట్రీ కూడా అద్భుతమైన, అదొక మాస్టర్ పీస్ అండి. ఇక నాకు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు సార్. 2 సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చేసరికి ఇక నన్ను ఇండస్ట్రీ ఐడెంటిఫై చేసింది. ఆ రంగస్థలం సమంత ఫాదర్ అంటే నాకు గౌరవం పెంచింది. చిరంజీవి గారి ద్వారా వచ్చామనే గౌరవం కొంత. ఈ క్రెడిబిలిటీస్ అన్ని నన్ను సపోర్ట్ చేసే, ఆదరించడానికి ఆస్కారం ఇచ్చాయి. మీకు అంటే దానికి తగ్గ ఎలివేషన్ వచ్చిందండి మీకు? మీరు వచ్చిందని ఫీల్ అవుతున్నారా? మరి ఫస్ట్ సినిమాకి రంగస్థలం వచ్చింది. అదే ఆ 2 సినిమాలకి సరిపోయినంత అంటే వెళ్ళంగానే జాన్లో నన్ను అంటే డైరెక్టర్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్నారు, అరవింద్ సమేత చేశాం. తర్వాత కథలో వచ్చిన మార్పులు చేర్పుల వల్ల మా పాత్రలో ముందు కొనసాగలేదు. నాగేంద్రబాబు గారు ఉండి కూడా తర్వాత లేకుండా పోయింది. ఆయనతో సీన్స్ మమ్మల్ని అనుకున్నారు, సో లెంగ్త్ తగ్గిపోయింది. అట్లా చూడంగానే రంగస్థలం చాలా బాగా చేశారని, మీరు చాలా బాగా చేశారు గౌరవం దక్కింది. నన్ను ఆర్టిస్ట్ గా గుర్తించబడింది, ఇండస్ట్రీ చేత గుర్తించబడింది నా పెర్ఫార్మెన్స్ ఆ సినిమా ద్వారా. అట్లా నేను ఆర్టిస్ట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉంటుంది, వాయిస్ ఉంటుంది అనేది మెల్లమెల్లగా గద్దరగొండ గణేష్ గానండి సింగిల్ సీనే, అది రిమార్కబుల్ క్యారెక్టర్గా మారింది. అట్లా మహర్షిలో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో ఆయనకి అప్పించిన వాడిగా ఆయన పిలిచేవాడిని పెడతా, బుద్ధుందా లేక నీకెందుకు పెళ్ళాం పిల్లలని. అవును, ఆ ఒక్క సీన్ కూడా జనాలకి. అదే ఇప్పుడు మీరు ఏ సీన్ చెప్పినా వెంటనే గుర్తొస్తుంది. ఇది రంగస్థలం ఖైదీ నెంబర్ 150 తర్వాత. ఇప్పుడు మీరు ముఠా మేస్త్రి ప్రెసిడెంట్ గారికి వెళ్ళమంటే అసలు గుర్తురాట్లేదు. నేను ముఠా మేస్త్రి కనీసం ఒక 50 సార్లు చూసి ఉంటాను, అయినా గుర్తురాట్లేదు నాకు. ఆ స్కూల్లో జెండా వందనం జరుగుతున్నప్పుడు పాట ఏంట్రా బాబు ఆపిస్తుంది అనేది అనుకుంటాడు. మీరు సాంగ్ పెట్టుకుని గొడవ చేయటం, నేను శ్రీహరి జీబీఎస్కి వచ్చి జెండా వందనాన్ని. ఇప్పుడు అంటారా మీరు ఏ సీన్ చెప్పినా టక్కున గుర్తుంది, ఎందుకంటే బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు మీరు. అదే సింగిల్ సీన్ కైనా ఒక ఇంపార్టెంట్ అన్నదానికే పిలుస్తున్నారు. కానీ ఎందుకు, వేర్ ఈస్ ది మిస్టేక్ లైయింగ్ అండి? కెరీర్ లో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడి, ఇప్పుడు అజయ్ ఘోష్ గారు ఉన్నాడు, ఆయనకి అన్ని ఫుల్ లెంత్ క్యారెక్టర్లు పడుతున్నాయి, మీకెందుకు పడట్లేదు? నాకు అదే ఆశ్చర్యం, నిజంగా ఆశ్చర్యం. నాకే రీజన్ తెలియదు.
ఇప్పుడు నేను అలా అనుకుంటే నేను నెంబర్ ఆఫ్ హిట్ మూవీస్లో ఉన్నా. నా క్యారెక్టర్స్ రిమార్కబుల్గా ఉన్నాయి. అది సింగిల్ సీన్ అనండి భలే చేశాడు ఒక సీన్ అన్నా. ఇప్పుడు మహర్షి సినిమా చూసి దేవి ప్రసాద్ గారు ఇప్పుడు ఆర్టిస్ట్ గారు ప్రీవియస్ డైరెక్టర్ దేవి ఫోన్ చేసి సూపర్ యాక్టింగ్ అంటే మీద అంటే చిన్న వేషంగా సార్ అన్న ఏమంటే మెతుకు అది మెతుకు ఓ సీన్ బాగా చేసినట్టు 4 సీన్లు చేయలేడా 10 సీన్లు చేయలేడా మీరు రావాలంతే యూ ప్రూవ్డ్. నేనైతే థ్రిల్ అయిపోయా. ప్రకాష్ రాజు గారు అంటే సీనియర్ ఆర్టిస్ట్ ముందు అలా చేయటం మీరు చాలా బాగుందని ఆయన ఫోన్ చేసి చెప్పాడు. మరి రంగస్థలం ఉంది, మహర్షి ఉంది, గద్దలగొండ గణేష్ బాగానే వచ్చింది పేరు, ఉప్పెన చేశాను, త్రోఅవుట్ వేషం విజయ సేతుపతి గారితో, దానిలో మరి జాంబిరెడ్డి చేశాను మెయిన్ విలన్గా, అఖండ చేశాను, వీరసమారెడ్డి చేశాను. అన్ని హిట్ నెంబర్ ఆఫ్ హిట్ మూవీస్ నాకు ఉన్నాయి. ట్రాక్ రికార్డ్ బాగుంది. మరి ఎందుకు నాకు బిగ్ ఆఫర్స్ రావట్లేదు నాకు అర్థం కాదు. సరే నేను దీని నుంచి ఎవరు విశ్లేషిస్తాడు ఎవరిని అడగాను నేను, నాకు ఎందుకు రావట్లేదు ప్రశ్నించుకుంటే నేను యాక్టర్గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా, వ్యక్తిగా బెస్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నా, ఎటువంటి డిమాండ్స్ ఉండవు. నాతో పనిచేసిన ఏ టెక్నీషియన్ అడగండి లవబుల్ పర్సన్ అంటారు. అవును నాకు తెలుసు. ఎటువంటి డిమాండ్స్ ఉండవు. వాడు ఎవరైపోయింటే అతను మర్యాద అంట. మీరు నా సీటులో మ్యాప్స్ పిలిపించి మీ సంస్కారం నా సంస్కారం నాకు అవమానం కాదు, అది మనసత్వం నాది. ఇక నా బాధ ఏముంటుంది సార్ వాళ్ళు కార్వాన్ పెట్టలేరేమండి, చెట్టు ఉందా, చెట్టు ఉంటుంది అక్కడ సీట్ ఏమని సారు ఎలా కూర్చొని సార్ కూర్చుంటే సార్ మనం అంటే తప్ప నాకు ఎందుకు పెట్టలేదు. ఈ కంపారిజన్స్ ఈ సస్పెషల్ అనేది మనకు అసలు లేనే లేదు నాకు. అదేలేండి. అందుచేత వ్యక్తిగా నేను అందరికి ఇష్టపడే పరిస్థితులు. అయితే ఇప్పుడు మీకు నార్మల్ గా జనరల్ యాక్టర్స్ కి ఎదురయ్యే అవమానాలు అవి మీకు ఉండవు, ఎందుకంటే మీరు వస్తూనే మెగాస్టార్ చిరంజీవి గారు అనే ఒక ఐడి కార్డ్ తో వచ్చారు కదా, ఐడి కార్డ్ తో వచ్చారు. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అవును. సో చెప్తున్నాను అండ్ మీరు యూ ఆల్సో లివ్ అప్ టు దట్ డిగ్నిటీ దట్ ఈస్ దేర్. ఇప్పుడు లాస్ట్ 5 years మీరు నన్ను చూస్తున్నారు, ఎప్పుడైనా అదే బిహేవియర్ అదే స్మైల్ కానీ సేమ్ లుక్. మీరు నన్ను అడగాల్సింది కాదు, నాతో పనిచేసిన దర్శకులు కానీ టెక్నీషియన్స్ కానీ తెలిసిన ఉంటే హౌ యూ బిహేవ్స్ ఇన్ ద లొకేషన్ అంటే దే విల్ టెల్ యూ. అట్లా అని చెప్తున్నా. ఎందుకు నాకు రావట్లేదు అని కూడా నా కారణాలు తెలియ అంటున్నారు. అదేలేండి. ఇప్పుడు ఆ సినిమా మనం చేసిన ర్యాష్ బిహేవియర్ వల్ల ఏమన్నా ఇదైందా అదైందా ఆడియన్స్ స్ప్రెడ్ చేస్తుంటారా, అది చేయటం వల్ల తప్పైంది మనకి అనకపడ్డామా, ఇప్పుడు దొరికేది రీజన్ ఉంటుంది. దేర్ ఇస్ నో రీజన్ నాకు అనిపించేది. మీరు హ్యాపీగా ఉన్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది చాలా ఘనతంగా ఉండాలి. ఎందుకంటే అజయ్ ఘోష్ గారు కూడా చాలా కాలం ట్రావెల్ చేసి వాళ్ళ ఇంకో మంచి స్టేజ్ వచ్చింది. అవును. చాలా మంది ఇంకా అసలు బస్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, అవును, ప్లాట్ఫామ్ నిలబడిన వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ అదే గౌరవిస్తాను. నేను ఒకటి చెప్తా కూడా వాళ్ళకి, నన్ను చూసి అసూయ పడతారేమో అనే ఫీలింగ్ తోటి వాళ్ళ సీనియర్స్గా వాళ్ళ తెర మీద చూసిన నేను ఇంకా జూనియర్స్గా 3,000-5,000 వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతూ, సార్ నాకు చిరంజీవి గారి పుణ్యం అంటే హెలికాప్టర్ వచ్చింది, మీరు మెట్లు ఎక్కుతున్నారు, హెలికాప్టర్ మిడిల్ ఆఫ్ ద స్టేర్ కేసి దింపింది, కాబట్టి నాది అదృష్టం మీది కష్టం. ఇక నేను ఒప్పుకుంటుంటే ఇంకా వాళ్ళకి బాధ ఏముంటుంది నాతో పనిచేయటానికి. కాబట్టి నాతో పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు ఇది ఎక్స్పీరియన్స్ నుండి మీరు పలు రంగాల్లో తిరిగి వచ్చిన మెచ్యూరిటీ ఉంది మీకు. అక్కడ వర్క్ చేశారు, నాటకాల్లో తిరిగారు, రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, అన్ని పబ్లిక్ రిలేషన్ పీపుల్ తో రిలేటెడ్ కాబట్టి సో మీకు మంచి చెడు తెలుసు అండ్ మెచ్యూరిటీస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏమైనా ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో చేయబోతున్న సినిమాలు కానీ కమిట్ అయిన సినిమాలు కానీ స్ట్రాంగ్ క్యారెక్టర్లు ఎక్కడైనా పడ్డాయండి? ఇంకా పడినట్లు అనిపిస్తుంది నాకు. అయితే చేస్తున్నాను. ఇప్పుడు మొన్న మనం గేమ్ చేంజర్ చేసాము. అవును, గేమ్ చేంజర్ లో చాలా మంచి సీన్ అండి. అది మంచి నాకు కాళ్ళ మీద పడిపోతారే రామ్ చరణ్ కి వెళ్ళి. సెట్ లో గొప్ప అప్రిసియేషన్ వచ్చింది. చరణ్ బాబు కూడా చప్పట కొడతా ఉన్నాడు సీన్ కి. యూనిట్ స్టంట్ మాస్టర్స్ మన సలార్ చేసిన వాళ్ళు అనుభూరవేది అంటారు వాళ్ళని. అది వచ్చి నల్ల యాక్టింగ్ సార్, నల్ల ఎక్స్ప్రెషన్ సార్ అంటే వాళ్ళు. సుకుమార్ మన శంకర్ గారు అయితే మీ ఎక్స్ప్రెషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అని ఈ లో వాయిస్ లో ఆయన చెప్పడం. అవును, నేను దండం పెట్టి మంచి సినిమా అండి. ఇక్కడ మిస్ఫైర్ అయిన సినిమా కానీ చాలా మంచి సినిమా. రామ్ చరణ్ అద్దరిపోయింది అనమాట. అసలు ఈ ఐఎస్ క్యారెక్టర్ గానీ అప్పన్న గానీ యూత్ఫుల్ కాలేజీ స్టూడెంట్ గా స్టైలిష్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. అసలు యాక్టర్ గా తన్ని అసలు వేలు పెట్టి చూపించలేము, అంత బ్రహ్మాండంగా చేసాడు క్యారెక్టర్. 2 క్యారెక్టర్లు కూడా. సో మీరు
ఈ కమింగ్ డేస్ లో ఈ ఏడాదిలో ఎన్ని రిలీజుల్లో ఉన్నారు రాబోతున్న సినిమాల్లో? రాబోతున్న సినిమా అంటే కళ్యాణ్ రామ్ గారిది, విజయశాంతి గారి మదర్ వేషన్ వస్తుంది. ఆ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ తమ్ముడు సినిమా మన నితిన్ గారిది, వేణు శ్రీరామ్ డైరెక్షన్ ఆయన. అవును. ఆయన డైరెక్షన్లో తమ్ముడు సినిమాలో ఒక సెంట్రల్ మినిస్టర్గా చిన్న కామిక్ రోల్ లాంటిది అది చేస్తున్నానండి. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కమిట్ అయ్యాను. ఓదిల ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ టైంలో లాస్ట్ ఇయర్ కమిట్ అయ్యాను. ఓకే. ఓదిల రైల్వే స్టేషన్ 2 1 చేసా, మంచి పేరు వచ్చింది. ఓకే. ఇప్పుడు 2లో చేస్తున్నా. నెక్స్ట్ బుచ్చిబాబు గారి దాంట్లో కూడా ఉందని అన్నారు. ఉంటుంది. బుచ్చిబాబు గారు చెప్పిన ఆయనే మాట అన్నారు. ఉంటుంది, చేస్తాము. వెరీ నైస్, వెరీ నైస్. అంటే అందరికీ ఇప్పుడు మల్లేని గోపిచంద్ గారితో వీరసమారెడ్డి చేశా. ఆ పరిచయం ఇప్పుడు నాకు జాట్లో చేశామన్నా. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి. రావు గోపాలరావు గారు ఏనాటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఆయనకు ముత్యాల ముగ్గు సినిమాతోనే బ్రేక్ వచ్చింది. అవునండి. అంతకుముందు ఎన్ని సినిమాలు రావు గోపాలరావు యాక్ట్ చేశాడు. జగత్కిలాడీలు ఆయన వాయిస్ బాగోలేదని దశరథరారెడ్డి చేత డబ్బింగ్ చెప్పించారు. ఆయన డైలాగులు రికార్డులు అమ్మారు ముత్యాల ముగ్గు తర్వాత. అంతే సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు ఇవన్నీ. కానీ అవునండి, అంటే నాకు అన్ని రకాలుగా తలిచి చూసుకుంటే ఎటువంటి నా సైడ్ నుంచి పొరపాటు లేదు అనుకునే పరిస్థితి ఉన్నాను. ఎగ్జాక్ట్లీ. ఆర్టిస్ట్గా కానీ మనీ విషయాల్లో కానీ ఒప్పంద క్షమించే గుణమే తప్ప పీడించే గుణం లేదు. మీకు ఎగ్గొట్టే పరిస్థితులు మీకేముండవు. అది కూడా రాలేదు, రాదు. ఎందుకంటే ఇవ్వలేననే పరిస్థితి అంటే ఈ రోజున ఇండస్ట్రీ అలా లేదండి. ఇవ్వలేని పరిస్థితి వస్తున్నప్పుడు నేను చిన్న సినిమా వాళ్ళు అన్నారు, సార్ వదిలిపెట్టండి సార్, చాలా ఇబ్బంది ఉన్నాడు కొంచెం ప్రొడ్యూసర్ గారికి అంటే, సరే కానివ్వని పరిస్థితిలో చేసినవి కూడా ఉన్నాయి. అదే తప్ప ఎందుకంటే జీవితం ఇక్కడ ఆగిపోద్దని అనుకోవట్లా. మంచితనం స్ప్రెడ్ అవుతుంది కొద్దీ ఆర్టిస్ట్ తెర మీద కనిపించాలి తప్ప జర్నీ అండి, జర్నీ. ఇంకా మీరు ఎన్నో మైళ్ళు ముందుకు వెళ్లాల్సింది, ఎన్నో సినిమాలు చేయాల్సింది ఉంది. ఏమో ఏ క్యారెక్టర్ మీ గురించి ఎదురు చూస్తుందో. నిజంగా అట్లా ఎదురు చూసిన పాత్రే నేను ఎదురు చూడండి. నాకు తెలియంది జాంబిరెడ్డి 16 మందిని చూశారండి ప్రశాంత్ వర్మ గారు. ఈ ఫెడప్ అయిపోయి తెలుగు ఆర్టిస్టులు మనకు దొరకరో, మనకు కావాల్సిన పర్సనాలిటీస్ ఇంటికి పోదాం అనుకున్న టైంలో ఆ కోడక్టర్ విజయ్ గారు, ఆయనకి ఈ మీడియా ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన సార్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు సార్, చిరంజీవి గారితో ఖైదీ నంబర్ చేశాడు, రంగస్థలం చేశాడు, గద్దరకొండ చేశాడు. 3 సినిమాలు 3 పాత్రలు విభిన్నమైన చేశాడు. ఖచ్చితంగా అతను స్టేజ్ ఆర్టిస్టే ఉంటాడు, వాయిస్ కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేద్దాం లాస్ట్ ట్రైల్స్ అన్నారు. సో పిలిపించాడు ఆయన. వెళితే గంటసేపు మేకప్ వేసి ఘాట్లు పెట్టి కళ్ళకి లెన్స్లు పెట్టి ఇదంతా కూడా ఐబ్రోస్ కూడా బ్రౌనిష్ చేసి తలకి పూసి మీసా గేసా పెట్టి డ్రెస్ వేసి చాలా అన్నాడు ఆయన. ఓకే ఈయన మహేష్ గారు ఓకే అన్నాడు. సార్ డైలాగ్ చెప్పమంటారా అన్న, అక్కర్లేదని అన్నాడు. సరే అంతసేపు ఇచ్చి ఆయన ఓకే అనేసరికి ఆకి నేను పెద్ద ఫిదా అయిపోయా. ఫస్ట్ విజయ్ నాకు ఫోన్ చేసినప్పుడు, సార్ నాగమహేష్ గారండి? అవును, మీరెవరండి? విజయ్ అని ప్రశాంత్ వర్మ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ అన్నాడు. ప్రశాంత్ వర్మ ఎవరండి అని అడిగా. నాకు అర్థం పెద్ద పెచ్చనాగుడులా ఉన్నాడని అనుకుని వాయిస్ మారిపోయిందండి. ఇప్పుడు చెప్పే డైలాగ్ పడుతుంది, మీకు ఆ సినిమా చూసారా అన్నాడు. ఇక నేను ఇంత శరీరాన్ని ఇంత కూర్చుస్తున్న మొదలెట్టా. చూశానండి అని. ఆ డైరెక్టర్ కల్కి చూసారా? బెదిరిస్తున్నాడు ఇక ఫోన్లో, పరిచయం లేదు. చూస్తాను సార్ అన్న, రాజశేఖర్ గారిది ఆ సినిమా డైరెక్టరు. చిన్న వేషం ఉంది, మీరు వస్తారా అన్నాడు. సార్ ఆ సినిమా డైరెక్టర్ అయితే వచ్చి నిలబడమంటే మూల నిలబడతా స్తంభంలాగా, డైలాగ్ లేకపోయినా బాధలేదు. ఆయన అంటే అంత గౌరవం నాకు, అది చాలా థ్రిల్ ఆ సినిమా చూసి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అన్న. అట్లా వెళ్ళా, అది చెప్పి ఆయనకి ప్రశాంత్ వర్మకి పొంగిపోయి ఉంటాడే. చెప్పి మీకు రుణపడి ఉన్నా సార్, ఇది ఎప్పుడు సార్ షూటింగ్ అన్న. షూటింగ్ ఎప్పుడు మొదలెడుతున్నారని అన్న. 65% అయిపోయింది సార్ అన్నాడు. అయిపోయిందా? చిన్న పాత్ర అన్నారని వచ్చాను సార్ అన్న. మీ చిన్న పాత్ర కాదండి, మెయిన్ వెళ్ళం మీరే అన్నాడు. మరి షూటింగ్ ఏదన్నారు, మీ పాత్ర తప్ప మిగతాంతా అయిపోతా ఉంది. అందరూ అడుగుతున్నారు వీరారెడ్డి ఎవరని, ఇక దొరకలేదు మాకు చెప్పాం అంటే, మీకైతే రుణపడి ఉన్నా సార్ అన్న. కాదు మా విజయ్ రుణపడి ఉన్నారని ఆయన చెప్పాడు. ఇట్లా 16 మంది చూశాను, 17వ వారు మీరు. అదే ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది, రాఘోపాలరావు ముందు కూడా చాలా మందిని అనుకుని ముత్యాల ముగ్గులో మరి ఆ క్యారెక్టర్ కదా ఆయనకి టర్న్. అవును, లైఫ్ లో మొత్తం. అలాగే మీకు ఏ క్యారెక్టర్ టర్న్ ఇవ్వబోతుందో ఇప్పుడే చెప్పలేము సార్, చెప్పలేం.
చెప్పలేదు. అది ఏ క్షణం ఏ డివైన్ మూమెంట్, నేను ఏ డివైన్ మూమెంట్లో చిరంజీవి గారిని అడిగానో నేను ఊహించలా. నిజంగా ఇది అద్భుతమే జరుగుతుంది. నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే చిరంజీవి గారు ఆ పాత్ర నాకు ఇవ్వటం. అంతేగా, ఏ కొత్త యాక్టర్కి మెగాస్టార్ లాంటి యాక్టర్ హిందీ నుంచి పట్టుకురావచ్చండి, విద్యార్థులు వాడచ్చు కదా, వాడచ్చు. దానికి నన్ను ఆయన అతనితో చేయించండి అని చెప్పి పురమాయించడం ఆయన ఆ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా అవుట్లెట్ చేసినట్టే గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ కి సత్యదేవన్ పెట్టమని చెప్పి ఆయనే చెప్పాడు. అవును, అంటే సత్యదేవ్ హీ హాజ్ ప్రూవ్డ్ అండి. సత్యదేవ్ గారిని బ్లఫ్ మాస్టర్ చూసి ఇంప్రెస్ అయ్యారు ఆయన. సత్యదేవ్ హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. అవునండి, నాకు ఆ చరిత్ర లేదు అసలు. నేను ఈ ఆయనతో కలిసిన క్షణాలు ఎప్పుడు కూడా నేను యాక్టర్ అని మీతో కలిసి ఆ సినిమా చేసి చెప్పలా, చెప్పలా, సినిమా గురించి చెప్పలేదు, ఆర్టిస్ట్ చెప్పలే ఆయనకి. అదే నా ఆశ్చర్యం. ఎలా నన్ను ఆ ఫెరోషియస్ క్యారెక్టర్ చేస్తాడు, ఆ రూడ్ క్యారెక్టర్ చేస్తాడు నమ్మాడు. ఎవరు అనుకుంటారు ఆయన ఈ పనికొస్తాడా పనికిరాడా, చేయగలడా చేస్తాడా ఆయన. ఇంకా ఆయన రోబో సినిమాలో కళ్ళలోంచి రేస్ వస్తాయి చూడండి, అలాగ వస్తాయి అనమాట ఆయన. నిజంగానండి, అది వండర్ఫుల్, ఆశ్చర్యకరమైంది ఆయన. అందుకే అందరి వైపు చాలా తీక్షణంగా చూస్తాను. మహేష్ భట్ చెప్పాడు నాకు, చూడు ఆయన కళ్ళల్లో టైగర్స్ కాన్సన్ట్రేషన్ ఉంటుందని చెప్పాడు నాకు మహేష్ భట్. నాకు ఆ కళ్ళంటే ఖైదీ నెంబర్ 150లో ఆయనతో కాస్త పరిచయంతో కాన్ఫిడెంట్గా టకటకట చెప్పుడు వచ్చాడు డైలాగ్. అక్కడ డైరెక్టర్ గారే చేస్తాడు, చేయగలడా లేదా అని సందేహంతో ఉన్నాడు. ఎవడయ్యా పులయ్యా కోపిరెడ్డి పుల్లారావు గారిని ఎవరు తీస్తున్నాడు, ఈడు ఎవడో ఇతను ఎవడో అని చెప్పి ఆయన మెచ్చుకుంటూ జరిగిందట. చిరంజీవి వినాయక్ గారు అలా కోడైట్ తోటి నా మీద నమ్మకం లేదు, వినాయక్ గారికి నమ్మకం లేదు. అదే చిరంజీవి గారు అతను అడిగాడని ఒక మాట నాకు ఇంటర్నల్ సోర్స్లో తెలిసింది. ఏంటంటే అతను అడిగాడే మనం ఇవ్వటం కాదు కదా వినయ్, మనం ఇచ్చి అతను ఒప్పిపడాలి కదా, ఆ వేషం అతను చేస్తాడు, అతను ఫైర్ ఉంది అని ఈయన ఒప్పించారు. అది ఒప్పించడే ఉంది అంటే డైరెక్ట్గా ఆయన కూర్చోబెట్టిన తర్వాత తీసి పారేసేంత చేయడు కదా ఈయన. ఇప్పుడు వినాయక్ గారు అంటే రూల్డ్ అవుట్ అనే పరిస్థితి కాదు, ఆయన ఒప్పించడం కావాల్సింది కూడా, నాకు అవకాశం ఇవ్వడం కూడా ఆయన కావాల్సింది. అదే సామరస్యపూర్వకంగా దాన్ని లేదు అతను ఫైర్ ఉంది వినయ్ డౌట్ పడమాక చేస్తాడు, అతను చేయగలడని చెప్పి నా ఒప్పించారంటే నేను అది నా గురించి కాదని చెప్పాను. 6 ఏళ్ళు నాతో ట్రావెల్ చేశాడు, ఏనాడు ఏం అడగలేదు అతను. మన ఫస్ట్ టైం లొకేషన్లో చేతులు కట్టుకుని చిన్న అవకాశం అడిగాడు. అతను అడిగాడని మనం ఇవ్వటం కాదుగా, ఆ డైలాగ్ చూడండి, అతను అడిగాడే మనం ఇవ్వటం కాదు, ఇచ్చింది ఆయనకు ఉపయోగపడాలి కదా, అది ఫిక్స్ అయ్యి. నో ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అండి, ఈజ్ అ గ్రేట్ మ్యాన్ బై ఆల్ స్టాండర్డ్స్. మీకు ఆయన బ్లెస్సింగ్స్ మీకున్న ఇంకేం అంతే 100%. ఆ విషయం నేను గాడ్ ఫాదర్ టైంలో సక్సెస్ స్పీడ్ జరిగింది నోవాలో. ఆయన కూర్చుండగా నాకు మైక్ ఇచ్చాను, నన్ను పిలిచారు వేదిక మీదకి. ఫస్ట్ టైం ఆయన ముందు మాట్లాడతాం కూడా నేను, అన్నయ్య నేను మీ అనుకుండాల్సిన వాడిని, ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఇది మీరు నాకు పెట్టిన భిక్ష అన్న. మూవ్ అయిపోయారు ఆయన. అన్నయ్య నేను ఈ తెలుగు సినీ పరిశ్రమలో మీరు నాటిన విత్తనాన్ని మొక్కయ్యాను, మహావృక్షాన్ని అవుతాను అన్న. ఆయన ఆనందపడతారు. ఎవరినైనా ఎవరు సక్సెస్ లోకి వస్తున్నా, ఎవరు రైజ్ అవుతున్నా ఆయన చాలా ఓపెన్ హార్ట్ తో రిసీవ్ చేసుకుని అభినందించి ఎంకరేజింగ్ గా ఫీల్ అవుతారు. ఆయనే అసలు ముందు ఆయన మీట్ అవుతారా వాళ్ళు, ఆయన మాట్లాడతారా వాళ్ళతోని, అవన్నీ సెకండరీ ఇష్యూస్. కానీ ఆయన పర్సనల్ గా ఫీల్ అయ్యేది అది, అరే బాగా చేస్తున్నాడు కుర్రాడు, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మాస్టర్ చూసి సత్యదేవ్ని పిలిపించి మాట్లాడటం, అతనికి గాడ్ ఫాదర్ దాంట్లో మెయిన్ లేదా ఆ వేషం ఎప్పుడు రావాలండి సత్యదేవ్కి? ఇంపాసిబుల్. అవును. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మహేష్ గారు. రాబోయే రోజుల్లో మీకు మంచి వాచిక ఉన్నది, మంచి రూపం ఉన్నది, ఒడ్డు పొడుగు మనిషి. సినిమా ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో మంచి మంచి కథలు, ఇంకా కొత్త కుర్రాళ్ళు, డైరెక్టర్లు, బ్రహ్మాండమైన కంటెంట్ వచ్చేస్తున్నది. మీలాంటి వాళ్ళు ఎసెట్ సినిమా ఇండస్ట్రీకి. మంచి టైంలో వచ్చారు, మంచి క్యారెక్టర్లు కొడతారు. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేసి అంటే గుర్తుంచుకోదగ్గ తెలుగు నటుడిగా మీరు స్థిరపడతారని నమ్మకం నాకు ఉందండి. ఇది జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క ఆశీర్వచనాలతో, అందరి యొక్క ఆకాంక్షలతోటి నా యొక్క అభిరుచి కూడా నెరవేరి మంచి మంచి పేరు. నేను ఎవరో అక్కడ అడిగితే చెప్పావు ఇట్లాగే. ఇప్పుడు మొట్టమొదట నటుడికి ప్రతిభ కన్నా ప్రవర్తన చాలా ముఖ్యం అండి, ప్రధానం. అది మీకుంది. నేను అనుకుంటా యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్ ఉండాలి మనిషి కానీ.
ఇప్పుడు ప్రతిభ ఉండి ప్రవర్తన లేక పాడైపోయిన యాక్టర్లు చాలా మంది తెలుసు నాకు సినిమా ఇండస్ట్రీలో, విన్నారా? సో మీకు ఆ సమస్య లేదు కాబట్టి గో హెడ్ అండ్ రోడ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది నాగమహేష్ గారి తాలూకా జర్నీ. ఎన్ని ఎత్తుపల్లాలు, ఎన్ని మలుపులు. ఎత్తుపల్లాలు లేవు కానీ బోల్డ్ మలుపులు, వాటన్నిటిలోంచి మళ్ళీ ఆయన వైకుంఠపల్లి ఆటలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు తిరిగి వెనక్కి. అండ్ లెట్ us wish him all the very best. Thank you watching. Thank you, sir. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.